నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రెజెంటేషన్ మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా, మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ మనం సమావేశమయ్యాము. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన జీవితంలో ఈ రోజు ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది కనుక అర్థం చేసుకున్నట్లయితే మన లైఫ్లో స్వర్ణాక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారుతుంది. మిత్రులారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 90 minutes టైం కావాలి. చాలా ఫ్రీ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి, ఓపెన్ మైండ్ తోటి మీరు ఈ సెషన్ వినండి. పేపరు పెన్ను తీసుకోండి. ప్రతి వాక్యము, ప్రతి పదము కూడా ఈరోజు ఎంతో మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే మీరు ఇంకొక 3 రోజులు వినాల్సి ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఫుల్ డీటెయిల్స్. ఇక అప్పుడు మీకు ఇంకా ఏమీ అవసరం లేదు, ఇండిపెండెంట్ అయిపోతారు మీరు. దాని మూలంగా ఏం జరుగుతుంది సార్? ఎప్పుడైతే మీరు ఇండిపెండెంట్ అయిపోతారో, మీరు ఒక మనీ మ్యాగ్నెట్ అయిపోతారో, నాలెడ్జ్ మ్యాగ్నెట్ అయిపోతారో, బిజినెస్ ఆటోమేటిక్ కోర్సులో వస్తుంది. 3 months కంటిన్యూ దాన్ని ఫాలో చేయడం తోటి 3 months తర్వాత మీ ఇన్కమ్ డైలీ 3,000 to 4,000 తీసుకుంటారు. నెలలో మోర్ దెన్ 1 lakh రూపీ తీసుకుంటారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 178 crores ఉంది మిత్రులారా. 2 years లో రిటైర్మెంట్ ఉంది ఇక్కడ. 2 years తర్వాత ఇక మీరు జీవితంలో కంప్లీట్ రియల్ రిటైర్మెంట్ ఇక్కడ మీకు జరుగుతుంది. కాబట్టి ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి రోజు. నేను కూడా మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చాను. ఈరోజు మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి నేను రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి రాలేదు. రియల్ ఫ్యాక్ట్ ఏముంది, ఆ రియల్ ఫ్యాక్ట్ నేను షేర్ చేసుకోవడానికి, మీతోటి మాట్లాడుకోవడానికి వచ్చాను మిత్రులారా. కాబట్టి ఎప్పుడైతే మనకు 100% నచ్చుతుందో అప్పుడే మనం కలిసి పని చేద్దాం. 99.99 నచ్చినా కూడా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. మీరు తెచ్చినటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఓపెన్ గా మీరు చెప్పేసేయచ్చు, ఇది నేను అనుకున్న విధంగా కాదు. ఇక్కడ ఎలాంటి బలవంతం లేదు మిత్రులారా. మీ దగ్గర మేము 1 రూపాయి తీసుకోవట్లేదు, 1 నయా పైసా, సింగిల్ ఎన్పి తీసుకోవట్లేదు. జస్ట్ వీఆర్ గివింగ్ నాలెడ్జ్ ఓన్లీ. కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు కలికాల ఎండింగ్ సమయం ఇది. ఇలాంటి సమయంలో మన నీడను కూడా మనము అనుమానపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైట్ ఏంది, రాంగ్ ఏంది, ఎవరో చెప్పారు, మనం చేశాము, దట్ ఈస్ ఫులిష్నెస్, తెలివి తక్కువతనం. మిత్రులారా, ఎవరి మాట మనం వినాల్సిన అవసరం లేదు, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నేను చెప్పిన మాట కూడా మీరు వినాల్సిన అవసరం లేదు. మీరు స్వంతంగా ఆలోచన చేయండి. అందుకని మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా. యు టేక్ ద డిసిషన్ బై యువర్ బ్రెయిన్, బై యువర్ నాలెడ్జ్. సో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్. లెట్ us start presentation. Number 1, company in network marketing in service sector. మిత్రులారా, మీ యొక్క మొబైల్ ఫోన్ను ఈ విధంగా హారిజాంటల్ గా ఉంచండి.
ఇక్కడ చూపించేటటువంటి పిక్చర్ మీకు చాలా స్పష్టంగా అగుపిస్తుంది. ఏవైనా ఫోన్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హాస్పిటల్ ఫోన్స్ అలాంటివి ఉంటే మాత్రం లిఫ్ట్ చేయండి. అదర్వైజ్ మీరు దాన్ని డిక్లైన్ చేసేయండి. ఈ ఫోన్ల ద్వారా మన జీవితం మారుతూ ఉంది, ఇదే ఫోన్ల ద్వారా మన జీవితం నాశనం కూడా అవుతుంది. చాయిస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, 1 అవర్ తర్వాత ఒకవేళ మీరు అటెండ్ చేయగలిగిన కాల్ ఉంటే యు డిక్లైన్, దీన్ని మీరు రిజెక్ట్ చేయండి. ఎందుకు అంటే ఈరోజు మీ జీవితానికి ఒక నిర్ణయం తీసుకునే టైం కాబట్టి. డిసిషన్ అప్పుడే తీసుకోగలుగుతాము పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక జడ్జిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ఓపెన్ మైండ్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే గతంలో మనకు బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉన్నాయి, చేదు అనుభవాలే ఎక్కువ ఉన్నాయి స్వీట్ మెమోరీస్ కంటే కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, 100% రిలాక్స్డ్ మూడ్లో ఓపెన్ మైండ్ తోటి మీరు ఈ ప్రోగ్రామ్ను ఆలకించండి మిత్రులారా. భారతదేశంలో ఎన్నో విప్లవాలు వచ్చాయి, అదేవిధంగా ఇది ఒక కొత్త విప్లవం తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో. నెక్స్ట్ మనీ అనే కంపెనీ మిత్రులారా. వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ? అది మనం తెలుసుకుంటాం ఇప్పుడు. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, సిచ్యువేషన్ సినారియో మార్కెట్లో ఏదో పని లేని వాళ్ళు చేస్తారని, లేదా అది ఒక చైన్ లింక్ సిస్టమ్ అని, అది ఒక మనీ సర్క్యులేషన్ అని, అది నెత్తిలో టోపీ పెట్టేదని, మనసులను మోసం చేసేదని ఎన్నో రకాల ఒపీనియన్స్ ఉన్నాయి మిత్రులారా. ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్, ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. ఫ్యాక్ట్ అనేది వేరు, ఒపీనియన్ వేరు. ఉదాహరణకు పాలు తెల్లగా ఉంటాయి, ఫినాయిల్ తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్నాయని పాలు కావు మిత్రులారా. అదేవిధంగా ఎప్పుడైతే మనము దానితో అసోసియేట్ అవుతామో, దాన్ని టేస్ట్ చేస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది. సోనా గస్కే దేకనా, సోపత్ కర్కే దేకనా. మిత్రులారా, బంగారాన్ని ఒరబెట్టినప్పుడే అది బంగారమా వెండ్యా ఏంది, అసలు ఏంది అది ఇత్తడా తెలుస్తుంది. అదేవిధంగా మనము అసోసియేట్ అయినప్పుడు తెలుస్తుంది మిత్రులారా. నేను ఈ కంపెనీ తోటి అసోసియేట్ అయ్యి నేను ఏదైతే ఫీల్ అయ్యినో, నాకు ఏదైతే జరిగిందో అది మాత్రమే మీతోటి షేర్ చేస్తా ఉన్నా. అందుకే అంటారు ఎక్స్పీరియన్స్ ఈజ్ మాస్టర్, ప్రాక్టికల్ మా నాలెడ్జ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ చూసినట్లయితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికాలో 30 కోట్ల జనాభా ఉంది మిత్రులారా. ఆ దేశ అధ్యక్షులు చెప్తారు, ట్రంప్ గారు చెప్తారు, మీరు జీతం తీసుకోండి అంటే, నేను రాజకీయాల్లోకి వచ్చింది జీతం కోసమో డబ్బులు సంపాదించడానికో అసలే కాదు, నేను సేవ చేయడానికి వచ్చాను. సో నాకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా, నెట్వర్క్ మార్కెటింగ్ రంగం ద్వారా ఐఎమ్ ఎంజాయింగ్ లాట్ ఆఫ్ మనీ. అదేవిధంగా బిల్ గేట్స్ చెప్తారు, అన్ఫార్చునేట్లీ నా బిజినెస్ డ్యామేజ్ అయినా నేను మళ్ళీ తిరిగి నెట్వర్క్నే స్టార్ట్ చేస్తాను. చూడండి ప్రపంచాన్ని, ఎవరి ఆలోచన ఎలా ఉంది గమనించండి. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. కమ్ టు ఇన్ ఇండియా, భారతదేశంలో 137 కోట్ల జనాభా ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత 20 వచ్చేసరికి ఈరోజు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి అర్థం చేసుకోండి,
ఇంకా ఎన్ని కంపెనీలు వచ్చినా ఇప్పటికీ హైయెస్ట్ పొటెన్షియాలిటీ ఉంది ఇండియాలో, కానీ సిచ్యువేషన్ సినారియో నెగటివ్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రివల్యూషన్ తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ ఆఫ్టర్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తర్వాత. అందుకే నేను ఒకటే విషయం చెప్తాను మిత్రులారా, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నెట్వర్క్ రంగంలో నెక్స్ట్ మనీ కంపెనీ, బిఫోర్ నెక్స్ట్ మనీ కంపెనీ, ఆఫ్టర్ నెక్స్ట్ మనీ కంపెనీ, మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈరోజు అర్థం చేసుకుందాం బ్యూటీ ఆఫ్ ద డైరెక్ట్ సెల్లింగ్. దాని గురించి మనం తెలుసుకుంటున్నాం మిత్రులారా. వర్క్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సార్ నేను సక్సెస్ అవుతానా, చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా, మీకు మాట్లాడడం వచ్చా, మీకు ముచ్చట్లు పెట్టడం వచ్చా? ఎవరికైతే ముచ్చట్లు పెట్టడం వస్తుందో, ఎవరి నోట్లోనైతే నాలుక ఉందో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు మిత్రులారా. అసత్యం చెప్పాలంటే చాలా మెమొరీ కావాలి, కానీ సత్యం చెప్పడానికి మెమొరీ అక్కర్లేదు మిత్రులారా. సో మీరు మాట్లాడే అలవాటే కనుక మీకుంటే మీరు ఇందులో కోటీశ్వర్లు అవుతారు. టెస్ట్ యువర్ సెల్ఫ్. మీకు మీరు టెస్ట్ చేసుకోండి, మీకు మాట్లాడడం వచ్చు అని మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకుంటే మీరు కోటీశ్వర్లు. అయితే మిత్రులారా, దట్ ఈస్ నాట్ బిగ్ ఇష్యూ. అది పెద్ద సమస్య కాదు, చాలా సింపుల్. కాపీ పేస్ట్. నేను గిట్ల చేసినా మీరు గిట్ల చెయ్యండి. చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి. బట్ అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అయినటువంటిది వై డూ దిస్ బిజినెస్. నేను ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, నేను ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు చేస్తారు, ఎవరిని నడిపిస్తుంది, దానికి ఇంటర్నల్ ఫ్యూయల్ ఏంటిది? ఎన్ని లక్షల కార్ తీసుకున్నా, ఎన్ని కోట్ల కార్ తీసుకున్నా, ఫ్యూయల్ ఈజ్ ఇంపార్టెంట్. డీజిల్ ఆర్ పెట్రోల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది లేకపోతే అది రోడ్డు పైన ఆగిపోతుంది మిత్రులారా. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో సక్సెస్ఫుల్ కావడానికి, మీరు కోటీశ్వర్లు కావడానికి ఏం కావాలి? అది మనం గమనించినట్లయితే ఎవరి లైఫ్లోనైతే మిత్రులారా డ్రీమ్స్ ఉంటాయో, పెయిన్స్ ఉంటాయో, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. వాట్ ఈస్ డ్రీమ్స్? కలలు. దిస్ ప్రెజెంటేషన్ ఈజ్ ఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ బిగ్ డ్రీమ్స్. వర్క్ ఈజ్ నథింగ్. వర్క్ ఏమీ లేదు, కానీ డ్రీమ్స్ మాత్రం ఆ వర్క్ను నడిపిస్తుంది. జస్ట్ లైక్ ఫ్యూయల్ లాగా. మిత్రులారా, అది ఏమై ఉండొచ్చు? మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు ఎంత కాలం నుంచి చేస్తున్నారు, ఎంత జీతం తీసుకుంటున్నారు? నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయట్లేదు మిత్రులారా, రియాలిటీని మీ దృష్టికి తెస్తున్నాను. అయితే ప్రధానమైనటువంటిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది బిఫోర్ బర్త్, ఆఫ్టర్ డెత్. మిత్రులారా, మన లైఫ్లో మెయిన్ రోల్, ఆక్సిజన్ లేకుంటే మనం ఎలా బ్రతకలేమో, మనను నడిపించేది మనీ మిత్రులారా, డబ్బు. ఫార్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు సంపాదించేదానికి చన్నీళ్లకు వేడి నీళ్ళలాగా డబ్బులు కావాలి అనుకుంటే ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్, నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, డోంట్ ఎంటర్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లోకి మీరు రాకండి. దిస్ ఈజ్ నాట్ సచ్ ఎ ఫీల్డ్. ఇది ఏదో మీకు వందలు వేల రూపాయలు ఇచ్చేది కాదు. దిస్ ఈజ్ ఏ ఓషన్. ఇది ఒక సముద్రం, డబ్బుల సముద్రం. కోరుకోవడానికి ఈరోజు మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయనంత ప్లాట్ఫామ్ ఉంది మిత్రులారా. కాబట్టి అందుకే నేను చెప్పా, ఎవరికైతే పెద్ద డ్రీమ్స్ ఉన్నాయో, దిస్ ఈజ్ వన్ ఫ్యాక్టర్, మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మనీ లోపల. మార్కెట్లో ఎవరిని అడిగినా కూడా నీకు డబ్బులు కావాలంటే అందరూ కావాలంటారు.
బట్ ఏ మార్గంలో కావాలి డబ్బులు? డబ్బులు కావాలి, బట్ ఏ మార్గంలో కావాలి? అది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. డబ్బులున్న వాళ్ళు అన్నారు మార్కెట్లో సుఖంగా లేరు, హ్యాపీగా లేరు. ఇది మనకు తెలిసిన ఫ్యాక్ట్. ఎందుకు లేరు? కారణం ఏంటిది? వాళ్ళు ఏమి పని చేస్తే డబ్బులు వచ్చింది, దాని బ్యాక్ ఎండ్ ఏం జరిగింది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బులే కావాలనుకుంటే మీరు వైన్ షాప్ పెట్టండి, వైన్ షాప్ లో చాలా డబ్బులు వస్తాయి మిత్రులారా. వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ వైన్ షాప్. బట్ ఆ డబ్బులు అనేటటువంటిది వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి మనకు డబ్బులు వస్తా ఉన్నాయి. ఏ మార్గంలో డబ్బు సంపాదిస్తున్నాం మనం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వ్యాపారం చేస్తా ఉన్నాం, ఆ వ్యాపారంలో మనం ఎంత కల్తీ చేసి డబ్బు సంపాదిస్తా ఉన్నాం, ఎంత మోసం చేసి డబ్బు సంపాదిస్తా ఉన్నాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బు సంపాదించడం ప్రభుత్వం తప్పని చెప్పట్లేదు, సనాతన ధర్మము చెప్పట్లేదు, ఏ గ్రంథము చెప్పట్లేదు, ఏ మతము చెప్పట్లేదు. డబ్బు సంపాదించండి, బట్ ఏ మార్గంలో సంపాదిస్తూ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. వేరే వాళ్లకు మనం మోసం చేసి సంపాదించినట్లయితే అది మనకు రాయల్టీ వస్తుంది, వాళ్ళ పెయిన్ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. మళ్ళీ అందరికీ తెలుసు, మనం చనిపోయిన తర్వాత మన ఎంబడి ఏమీ రాదు. ఈ ప్రాపర్టీ, ఫిజికల్ ప్రాపర్టీ రాదు, బ్యాంక్ బ్యాలెన్స్ రాదు, ఏది రాదు. నేను మీ ఊరికి వచ్చినప్పుడు, సార్ కొద్దిగా నేను నా యొక్క స్లిప్పర్స్, నా యొక్క షూస్ మీ ఇంట్లో పెట్టుకోండి అంటే యాజ్ ఏ ఫ్రెండ్గా మీరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మిత్రులారా, ఈరోజు చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఎవరు కూడా ఉంచుకోమంటే ఉంచుకోరు మిత్రులారా. కరోనా వచ్చిన తర్వాత చూడండి, బాడీ కూడా ఇవ్వట్లేదు. వాట్ ఈజ్ లైఫ్? అర్థం చేసుకోవాలి మిత్రులారా. ధనమూలం ఇదం జగత్. డబ్బుకు విలువ ఉంది, కానీ ఆ డబ్బు సక్రమమైన మార్గంలో సంపాదించాలి మిత్రులారా. దిస్ ఈజ్ వెరీ వెరీ బిగ్ టాస్క్. ఆ తర్వాత మిత్రులారా, అది ఏదైనా సరే, నెక్స్ట్ మనీ ఆల్సో, నెక్స్ట్ మనీలో కూడా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఎలా సంపాదిస్తున్నా? నేను ఒక నెట్వర్కర్గా సంపాదిస్తున్నానా, సెట్ వర్కర్గా సంపాదిస్తున్నానా, ఎవరికైనా మోసం చేసి సంపాదిస్తున్నానా? ఎక్కడైనా అంతే మిత్రులారా. ఈ రూల్స్ మీకు, నాకు, అందరికి సేమ్ రూల్స్. యూనివర్సల్ లా ఇస్ సేమ్. ఫిజికల్ లా ఇస్ డిఫరెంట్ ఉండొచ్చు. ఈ సొసైటీలో మనం జడ్జిని కొనుక్కోవచ్చు, పోలీసు వాళ్ళని కొనుక్కోవచ్చు, అన్ని దొరుకుతాయి డబ్బులతోటి. కానీ మిత్రులారా, యూనివర్సల్ లా, గాడ్స్ లా ఏదైతే ఉందో, దట్ ఈస్ ఎటర్నల్, దట్ ఈస్ నాట్ చేంజ్డ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ప్రకృతి ఇచ్చేటటువంటి పనిష్మెంట్ ఎవరు ఇవ్వలేరండి. ఈరోజు చూడండి మిత్రులారా, ఏం జరిగింది, కరోనా ఎంత రియలైజేషన్ చేసింది అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ లో కర్మ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చూసినట్లయితే, ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, ఓన్ బిజినెస్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. లోన్ ఫ్రమ్, మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు రీపే చేయాలి తప్ప ఐపీ పెట్టకూడదు. మనం అనుకుంటాము నేను చాలా తెలివికల్లోని, చాలా మందిని ముంచేశాను, నేను గ్రేట్ అనుకుంటాం మిత్రులారా. దట్ ఈస్ నాట్ గ్రేట్. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో మనం డెఫినెట్ రీపే చేయాలి మిత్రులారా. డోంట్ ఫర్గెట్. ఈ విషయాన్ని, సత్యాన్ని మర్చిపోకండి. మనిషి చనిపోతే మనిషిగానే పుడతాడు. పునరపి మరణం పునరపి జననం మిత్రులారా. జన్మించిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు, మరణించిన ప్రతి వ్యక్తి జన్మిస్తాడు. కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది మన దగ్గర. మనిషి చనిపోతే ఏదో కుక్క, జంతువు ఏదో అయిపోయి చివరికి మనిషి అయిపోతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ రైట్. ఒకవేళ అది కరెక్ట్ అవుతే, మనము చేసిన పనిష్మెంట్ ఆ యొక్క యోనిలలో అది క్లియర్ అయినట్లయితే, మనిషి పుడుతూనే పర్ఫెక్ట్ గా పుట్టాలి. ఒక కుంటోడు, ఒక గుడ్డోడు, ఒక రోగిష్టి ఎందుకు పుడుతున్నాడు అర్థం చేసుకోండి మిత్రులారా. మరి వాళ్ళు చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పింది తప్ప అంటే కానే కాదు. పెద్దవాళ్ళు చెప్పినది అండర్స్టాండింగ్ వేరు, శబ్దార్థం వేరు, భావార్థం వేరు మిత్రులారా. ఎవరిని ముంచకరా, ముంచితే నువ్వు కుక్కై పుడతావంటారు.
ఇట్ మీన్స్ మనమేం అర్థం చేసుకున్నాం అంటే రియల్ గా డాగ్ కుక్క అనుకున్నాం మనం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మిత్రులారా. దాని భావార్థం ఏంది? ఈరోజు ఒక వాచ్మెన్ అంటే ఏం చేస్తున్నాడు మిత్రులారా? ఒక ఎంప్లాయ్ అంటే ఏం చేస్తున్నాడు మిత్రులారా? ఇట్ ఈస్ ఈక్వల్ ఎనిమల్ లైఫ్. అర్థం చేసుకోండి మిత్రులారా. పెద్దవాళ్ళు ఎప్పుడు తప్పు చెప్పలేదు, మనము తప్పుగా అర్థం చేసుకున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మనము కన్నటువంటి సంతానానికి మనకంటే బెటర్ లైఫ్, మనకంటే బెటర్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఇవ్వాలి కానీ ఆస్తులు కాదు, ప్రాపర్టీస్ కాదు మిత్రులారా. బెటర్ లైఫ్ వాళ్ళకి ఇచ్చే మోరల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ పేరెంట్స్ గా మనకు ఉంటుంది. అదేవిధంగా నెట్వర్క్ లో మన జూనియర్స్ ఎవరైతే ఉన్నారో మిత్రులారా, మనకంటే బెటర్ సర్వీస్, మనకు ఏదైతే సీనియర్స్ నుంచి వచ్చిందో అంతకంటే బెస్ట్ సర్వీస్ మనం ప్రొవైడ్ చేయాలి మిత్రులారా. ఇది కూడా మన యొక్క ఫ్యామిలీ. అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆ తర్వాత మిత్రులారా, ఎడ్యుకేషన్ తో పాటు, టైంతో పాటు, మనీతో పాటు, టైం మన చేతిలో ఉండాలి. టైం లేకపోతే మనం ఏం చేయలేం మిత్రులారా. ఈ సిస్టమ్ ద్వారా కనుక ఆలోచన చేస్తే మనం ఉద్యోగంలో రిటైర్మెంట్ అవుతున్నాం మిత్రులారా. చాలా మంది ఉన్నారు, కానీ ఆఫ్టర్ జాబ్ రిటైర్మెంట్ తర్వాత మిత్రులారా ఉద్యోగంలో రిటైర్మెంట్ అవుతున్నారు. 60 years జాబ్ చేసి రిటైర్మెంట్ అవుతున్నారు, కానీ లైఫ్ లో రిటైర్మెంట్ అవుతలేరు. కాబట్టి యాజ్ ఏ పార్ట్ టైమ్ గా మళ్ళీ వాళ్ళు వేరే ఏదో ఒక పని వెతుక్కుంటున్నారు. అంటే మనిషి జీవితం ఏంటిది? ఎప్పటికీ పని చేయాలా? నో. సర్టెన్ టైం వరకు పని చేయాలి మిత్రులారా. ఆ తర్వాత లైఫ్ ఎంజాయ్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అది కేవలం సాధ్యం అవుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో, డైరెక్ట్ సెల్లింగ్ లోనే తప్ప ట్రెడిషనల్ లో కాదు మిత్రులారా. కానీ నెట్వర్క్ ఏ విధంగా చేయాలి అర్థం చేసుకోండి. ఈరోజు ఒక జాబ్ అంటే ఏమనుకుంటాం మనము? భయపడుతూ వర్షం పడ్డా పోతామండి. మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా పోతామండి. డోంట్ టేక్ మిస్అండర్స్టాండ్ మిత్రులారా. మీరు దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఒక ఇంట్లో అనుకోని సంఘటన ఏదైనా జరిగినా, బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా మళ్ళీ వెళ్ళి ఆ షాప్ ఓపెన్ చేస్తారు. మహా అయితే 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ క్లోజ్ ఉండదు. సొసైటీ కూడా ఏమనుకోదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరో ఫ్రెండ్ యొక్క బామ్మార్ది పెండ్లు ఉంటే, ఏవో ఉంటే నెట్వర్క్ మాత్రం నామం పెడతారు మిత్రులారా. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? నెట్వర్క్ అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఒక ఉద్యోగము, ఇది ఒక వ్యాపారమే మిత్రులారా. అంతనే ప్రియారిటీ ఇవ్వాలి, అంతనే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మిత్రులారా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రపంచ యాత్రలని ఉచితంగా చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. పర్సనల్ డెవలప్మెంట్ మిత్రులారా, మనిషికి చెప్తారు కీర్తి శేషులు, ఎండింగ్ లో శేషము. మేము తెలుగులో బాగారం అనమాట. ఏమి ఇచ్చాం మనం? పెద్దగయ్యాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలు కన్నాము, ముసలోళ్ళు అయ్యాము, చచ్చిపోయాము. మిత్రులారా, జంతువులు కూడా చేస్తున్నాయి. జంతువులు కూడా పిల్లలకు ఫీడింగ్ ఇస్తున్నాయి. చూడండి మీరు ఎప్పుడన్నా ఎంత మంచిగా ఫీడింగ్ ఇస్తాయి అవి. బట్ దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అది ఒక గొప్పతనం లేదు. కాబట్టి మనది జీవిస్తున్నామా, బ్రతుకుతున్నామా? ఈరోజు మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. బ్రతకడం జంతువులు కూడా బ్రతుకుతున్నాయి, దట్ ఈస్ నాట్ క్రైటీరియా. కానీ జీవించాలి మిత్రులారా. మన జీవం ద్వారా ఈ సమాజానికి మంచి జరగాలి మిత్రులారా. అందుకే అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మానవ సేవే మాధవ సేవ మిత్రులారా. మీరే గనక నలుగురికి మంచి చేసే గుణమే మీదైతే మీరు ఏ దేవాలయానికి, చర్చికు, ఏ మస్జిద్కి వెళ్లాల్సిన అవసరం లేదు. రామ్ రామ్ జపునా పరాయిమాల్ అప్నా అంటారు మిత్రులారా. అది కాదు మిత్రులారా. మానవ సేవే మాధవ సేవ. ఆ భగవంతుడు మీకు పరీక్షిస్తుంటాడు, మీరు ఏం చేస్తా ఉన్నారు. ఈరోజు మనుషుల కళ్ళు కప్పొచ్చు మనం, కానీ భగవంతుని దగ్గర ఉన్న సీసీ కెమెరా చిత్రగుప్తుడు. వాట్ ఏ వండర్ఫుల్ మీనింగ్. చిత్రము మీన్స్ ఫిగర్ అండి, గుప్తము మీన్స్ సీక్రెట్. చూడండి, మనం డ్రైవింగ్ చేస్తూ పెనాల్టీ కనుక వచ్చింది అనుకో, నేను అసలు డ్రైవింగ్ మిస్టేక్ చేయలేదంటాము, కానీ వాళ్ళు ఎక్కడి నుంచో సీసీ కెమెరా ఫోటో తీసేసి ఆ ఫోటో పెట్టినప్పుడు గప్చుప్ గా మనం పేమెంట్ చేసేస్తాం. కానీ మిత్రులారా, యూనివర్స్ లో ఎంత సీసీ కెమెరా ఉంది అర్థం చేసుకోండి. ఆ సీసీ కెమెరా లైవ్ లో మనకు చూపించడం జరుగుతుంది పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు. మిత్రులారా, అర్థం చేసుకోండి, ఈ సమాజం నాకేమి ఇచ్చింది కాదు, ఈ సమాజానికి నేనేమైనా ఇవ్వాలి. ఈ జన్మలో మనం ఎవరికి తప్పు చేయనప్పటికీ, ఈ జన్మలో మనము
సక్రమమైన పనిలో ఉన్నప్పటికీ మనకు కొన్ని టెన్షన్స్, మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రీజన్ ఏంటి దానికి? అవి మనకు సెటిల్మెంట్ టైం వచ్చేసింది కాబట్టి కంపల్సరీగా అవి రీపే చేయాల్సిందే. కర్మ చేయడంలో డూ ఆర్ నాట్ మన చేతిలో ఉంది మిత్రులారా. ఈరోజు నెక్స్ట్ మనీ మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. బట్ మిస్టేక్ చేసినటువంటిది ఏదైతే ఉందో, ఆ మిస్టేక్ యొక్క పనిష్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి ఎస్కేప్ కాలేమనే సత్యాన్ని అర్థం చేసుకోండి మిత్రులారా. ఈరోజు మనము ఈ ప్రజెంటేషన్ వాళ్ళ కోసం డెఫినెట్ ఇందులో మీకు ఏదో ఒక పాయింట్ ఉండి ఉంటుంది. నాట్ ఓన్లీ మనీ, మనీ ఒకటే కాదు మిత్రులారా, సైడ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లోకి మనం వెళ్దాం. ఎందుకంటే ఆ సెషన్లో ఏమీ లేదు, చాలా సింపుల్ వర్క్. కానీ ఆ సింపుల్ వర్క్ను మనము కాంప్లికేటెడ్ ఎందుకు అవుతుంది అంటే ఇవన్నీ లేకపోవడంతో కాంప్లికేటెడ్ అవుతుంది మిత్రులారా. కాబట్టి ఈరోజు పేపర్ పెన్ను తీసుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంపెనీ మిత్రులారా. ఇది ఒక ఐటీ కంపెనీ. 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్ గా 7.5 సంవత్సరాల నుంచి ఐటీ రంగంలో స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న ఆర్గనైజేషన్ ఈ కంపెనీ మిత్రులారా. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత పెద్దలు ఎంతో మంది మేధావులు చెప్తా ఉన్నారు, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైంది. దాన్ని మళ్ళీ మనము ఒక గడిలో పెట్టాలంటే, ఒక దారిలో పెట్టాలంటే మనము స్వదేశీ కంపెనీలు చేయాలి, స్వదేశీ ప్రోడక్ట్లు వాడాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప 15 ఆగస్టుకో 26 జనవరికో మనం ఏదో స్వీట్ తిన్నాము, ఆ రోజు ఏదో సెల్యూట్ చేసాము, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. కాబట్టి స్వకార్యము స్వామి కార్యము రెండు ఉన్నాయి ఈ రోజు ఇక్కడ పని చేయడం ద్వారా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఆ కంపెనీ అందించిన ఆణిముత్యమే ఈ రోజు మన చేతిలో ఉన్న నెక్స్ట్ మనీ. చాలా మంది అడుగుతారు, వాట్ ఈస్ నెక్స్ట్ మనీ? మిత్రులారా, నెక్స్ట్ మనీ ఏంటిది? దిస్ ఈస్ ద టెక్నాలజీ యాప్ మిత్రులారా. ఈరోజు సొసైటీ అప్గ్రేడ్ అవుతా ఉంది, పరివర్తన చెందుతా ఉంది. మనం కూడా పరివర్తన చెందాలి, అప్గ్రేడ్ కావాలి. అప్డేట్ కనుక కాకపోతే అవుట్ డేట్ అయ్యే పరిస్థితి ఉంది మిత్రులారా. కాబట్టి ఇది నెక్స్ట్ మనీ అనేది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్. అయితే ఈ నెక్స్ట్ మనీ అనేది లాంచింగ్ అయ్యింది 1 జనవరి 2017. వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. మిత్రులారా, వాట్ ఈస్ టెక్నాలజీ? ఇక్కడ మీకు కొంత క్లారిఫికేషన్ నేను ఇస్తాను. మీకు తెలుసు, కొంతమంది అడుగుతా ఉంటారు నెక్స్ట్ మనీ అంటే ఏంది? కరెక్ట్ డెఫినేషన్ ఇవ్వాలి. కరెక్ట్ ఇచ్చినట్లయితే మనకు బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, టెక్నాలజీ ఈరోజు చూడండి, ఒకప్పుడు మనము వేరే ఊరు వెళ్ళినప్పుడు కానీ, మనకు అవసరం అనుకున్నప్పుడు కానీ, మనం ఒక ట్యాక్స్ కానీ ఒక ఆటో కానీ కావాలనుకుంటే ఇష్టమైనటువంటి డబ్బులు వాళ్ళు అడిగి డిమాండ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఒక మొబైల్ ఫోన్లో ఒక యాప్ వచ్చిందో, ఊబర్ ఓలా అనే యాప్ వచ్చిందో, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మనము బుక్ చేసుకోవచ్చు. ఎంత ప్రైజో కూడా మనకు అప్పుడే చెప్పేస్తుంది మిత్రులారా. మనం జర్నీ చేస్తా ఉన్నాము, మోసం నుంచి రిలీఫ్ అయిపోయాము, టెన్షన్ నుంచి రిలీఫ్ అయిపోయాము, ఆ డబ్బులు పే చేసాము, అంతవరకే ఆలోచన చేశాము తప్ప ఆ ఊబర్ ఓలా ఏంటిది దాని గురించి మనం ఎంక్వైరీ చేయలే. మిత్రులారా, వాళ్ళ యొక్క కార్లు కావు, వాళ్ళ యొక్క ఆటోలు కావు. కేవలం వాళ్ళు ఆ సర్వీస్ను ప్రొవైడ్ చేసినందుకు 20 to 30% తీసుకుంటున్నారు. దట్ ఈస్ ద టెక్నాలజీ. అదే విధంగా మిత్రులారా, మనకు ఆకలేసినప్పుడు మనము ఫుడ్ ఆర్డర్ బుక్ చేస్తా ఉన్నాము, కానీ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే అన్న సంగతి మనకు తెలియదు మిత్రులారా. ఆ టెక్నాలజీని యూజ్ చేసుకున్నామో ఆ 20 to 30% ఆ యొక్క టెక్నాలజీ యాప్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు మిత్రులారా. అదే విధంగా హోటల్స్ రంగంలో ఎన్నో రకాల హోటల్ చైన్స్ ఉంది. ఓయో హోటల్స్, మనం ఆ ఊరు వెళ్ళినప్పుడు బస చేస్తా ఉన్నాము, హోటల్ బుక్ చేసుకుంటా ఉన్నాము, కానీ దాని వెనుక ఏం జరుగుతుంది మనం అర్థం చేసుకోలేం మిత్రులారా. దట్ ఈజ్ ఆల్సో టెక్నాలజీ. అది ఒక యాప్. కానీ హోటల్స్ వాళ్ళకి కావు మిత్రులారా. ఈ విధంగా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్లకు లింక్ చేస్తుంది ఆ టెక్నాలజీ. దాని ద్వారా 20 to 30% తీసుకుంటుంది. అదే విధంగా మిత్రులారా, మార్కెట్లో
సర్వీస్ సెక్టార్లో మనకు ఈరోజు చూస్తున్న పేటిఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్లో ఉన్నాయి మిత్రులారా. ఇవి కూడా టెక్నాలజీ యాప్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన దీని ప్రకారంగా మీకు అర్థమైంది, ఓహో ఈ యొక్క ఐటీ కంపెనీ ఏదైతే ఉందో ఈ ఐటీ కంపెనీ కూడా 20 to 30% మార్జిన్ తీసుకోవడానికి తీసుకొచ్చిందని మీరు అనుకుంటారు. నేను అలా అనుకున్నా, కానీ మిత్రులారా అది కానే కాదు. కాబట్టి అది ఎందుకు కాదు అనేది మీకు అర్థం కావడానికి అసలు ఎందుకు వచ్చింది, నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇది ఒక కంపెనీ గురించి కాదు మిత్రులారా. మీరు ఏ వెహికల్ కొనుక్కోవాలనుకున్నా, మీ ఇంట్లో ఎవరికి పెళ్లి చేయాలనుకున్నా మనము ఎంక్వైరీ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎవరినో బ్లైండ్గా నమ్మితే నష్టపోయేది, తర్వాత కష్టపడేది మనమే కానీ వాళ్ళు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంక్వైరీ పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వర్క్ ఉంటుంది. కర్మ చేసేటప్పుడే డిసిషన్ ఉంటుంది, కర్మ అయిపోయిన తర్వాత దాని పనిష్మెంట్ మాత్రము పనిష్మెంట్లో ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదు, మీకు ముందే చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ యాక్షన్స్ విత్ నాలెడ్జ్ తోటి మనం చెయ్యాలి, కానీ చెయ్యం మనము, అందుకే మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ ఈజ్ మాస్టర్ మనకు. సో అదే విధంగా నెక్స్ట్ మనీ గురించి కనుక చూసినట్లయితే 2016 భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. గౌరవనీయులు మన యొక్క ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని డిజిటల్ ఇండియా చేయాలి, క్యాష్లెస్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కరెన్సీ ద్వారానే, దొంగ నోట్ల ద్వారానే మన యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పగూలుతుంది. ఆ తర్వాత ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా దొంగ లెక్కలు చూపించి ఒక ఎంప్లాయీస్ మాత్రమే రైట్ ట్యాక్స్ పే చేస్తారు. కాబట్టి వ్యాపారస్తులతోటి బ్లాక్ మనీ తయారవుతుంది. దాన్ని రిమూవ్ చేయాలి అంటే డిజిటల్ ఇండియా చేయాలి, క్యాష్లెస్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో 2016 సంవత్సరంలో ఢిల్లీలో మీటింగ్ జరిగింది మిత్రులారా. ఆ యొక్క మీటింగ్ ఈ కంపెనీ కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ 7.5 years లో ఈ కంపెనీ స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ తీసుకున్న కంపెనీ, ఇండియన్ గవర్నమెంట్ కూడా యాప్స్ అందించిన కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క కంపెనీ తరఫు నుంచి ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. హూ ఈజ్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్? అభిషేక్ బర్మన్ గారు ఎవరు? బర్మన్ గారు ఈ యొక్క సంస్థను స్టార్ట్ చేశారు. అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఎప్పుడైతే 2013లో మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ ఓన్లీ 28 years మిత్రులారా. మనిషికి జీవితంలో ఎంటికలు తెల్లబడితే లాభం లేదు, వయసు వస్తే లాభం లేదు. వయసుతో పాటు మనకు నాలెడ్జ్ రాకపోతే దట్ ఈజ్ వేస్ట్ మిత్రులారా. ఆ విధంగా ఆ సారు ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ సార్ అబ్జర్వేషన్ చేసింది ఏంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని చూసినా కూడా వాళ్ళంతా కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఆ యాప్లను డెవలప్ చేశారు తప్ప నా భారతదేశంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి, ఏ నిరుద్యోగికి కానీ, ఉద్యోగికి కానీ ఇన్కమ్ ఇప్పించే మార్గంలో లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ ఫార్ములా, సేమ్ ఫండా తీసుకొని 90% 10% మిత్రులారా మనను ఒక బిజినెస్ పార్ట్నర్గా చేస్తూ ఉన్నారు తప్ప వేరే కంపెనీల లాగా చేయట్లేదు. అందుకే దీన్ని B2B అంటారు మిత్రులారా. బిజినెస్ టు బిజినెస్ మాడ్యూల్ ఇది. మార్కెట్లో ఉన్నదంతా కూడా B2C. ఇది అర్థం చేసుకోవాలి మిత్రులారా. 90% మనము, 10% సారు. కాబట్టి 10% సార్ వర్క్ చేస్తాడు, 90% మనం వర్క్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫండా. ఆ తర్వాత మిత్రులారా ఇది బ్యాక్ ఎండ్ లో జరిగింది. 1 January 2017 యాప్ వచ్చేసింది. ఇంకొక విషయం మీకు రెండో ఎగ్జాంపుల్ చెప్తాను. మార్కెట్లో ఇప్పటి వరకు ఎన్ని బిజినెస్లు వచ్చాయో, లాంచింగ్ వచ్చాయో, లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు. డబ్బులు వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, డబ్బులు కలెక్ట్ చేయాలి, పారిపోవాలి. వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కొంతమంది సెట్ వర్కర్స్, నెట్వర్క్ మాఫియా ఉంటుంది మార్కెట్లో. జూనియర్లు, సీనియర్లు చేస్తే కూడా టీం పెరుగుతుంది మిత్రులారా. ఆ టీము మేమే చేశామని చెప్పి కాలర్ ఎగరేసుకొని కంపెనీ దగ్గర విందులు వినోదాలు చూసుకొని ఈ రోజు జనాలకు ఏం జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ లాంచ్ అయింది 1 January 2017 అయినప్పటికీ సంవత్సర కాలం వరకు లాంచింగ్ తర్వాత లీగాలిటీ కోసమో గవర్నమెంట్ ఎంటిటీస్ లో మీరు చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో మీరు చూడండి, 457 కంపెనీలలో 278 సీరియల్ నెంబర్ మిత్రులారా
26 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ నెక్స్ట్ జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, మీరు ఇది చెక్ చేయొచ్చు. ఆ తర్వాత ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ భారతదేశంలో ఉన్నాం కాబట్టి రూల్స్ ఏవైతే తయారైందో ఆ రూల్స్ కు మనము ఒబే అయి ఉండాలి, ఆ రూల్స్ కు మనము శిరస వహించాలి. మిత్రులారా, జిఎస్టి, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్స్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి సంస్థ. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా B2B మాడ్యూల్లో బిజినెస్ పార్ట్నర్ గా మనం తయారు చేసే ఇన్ ద కంపెనీ దట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ మనీ. మార్కెట్ లో ఉన్నాయన్ని B2C. మిత్రులారా, అర్థం చేసుకోండి వాట్ ఈస్ B2C, B2B. ఇది అర్థమైపోతే మీకు అర్థమైపోతుంది. మిత్రులారా, కంపెనీ విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. మిత్రులారా, నెంబర్ 1 ప్లాట్ఫామ్ దేంట్లో కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. వాట్ ఈస్ ద ఓపెన్ వాలెట్ బ్యాంక్? మిత్రులారా, ఈ రోజు నాకు డబ్బులు ఉన్నాయి, మీకు డబ్బులు పంపించా, మనీ ట్రాన్స్ఫర్ చేసేదే మనం ఓపెన్ వాలెట్. మిత్రులారా, ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. ఇక్కడ మనము అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయలేము, కానీ మన అర్నింగ్ అమౌంట్, మన కష్టార్జితం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనము వేరే వాళ్ళ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మార్కెట్లో ఈ వర్క్ చేయడానికి ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఓపెన్ వాలెట్ గురించి ఎన్నో యాప్స్ ఉన్నాయి. మనీ పంపించడానికి మనకు గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, ఫోన్ పే ఉంది. అది ఆల్రెడీ ఆ వర్క్ చేస్తున్న ఇంకెన్నో యాప్స్ ఉన్నాయి మిత్రులారా. కానీ ఇది ఆల్రెడీ జస్ట్ 3.5 years బేబీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. దీని గురించి మనం వరి కావాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు ద సిస్టమ్ ఇది అయిపోతుంది. కానీ మనం అర్థం చేసుకోవాలి, బయట ఎక్కడా లేనటువంటిది మనను ఒక ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, అర్నింగ్ ఆపర్చునిటీ మనను ఒక బిజినెస్ మెన్ గా చేస్తా ఉంది. ఎలా చేస్తా ఉంది అవన్నీ డీటెయిల్స్ మనం ఇందాం మిత్రులారా. వేరే ఎవరు మనను ఒక కస్టమర్ గా చేస్తున్నారు, వాళ్ళు మనను ఒక యూజర్ గా చేస్తా ఉన్నారు మనను, కానీ మనం మాత్రం ఒక ఓనర్ గా చేస్తా ఉన్నాము ఈ కామర్స్ బిజినెస్ ద్వారా. ఈ కామర్స్ పొటెన్షియాలిటీ లాస్ట్ ఇయర్ లో 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, అనుమానం లేదు మిత్రులారా. కరోనా దాన్ని ప్రూవ్ చేసింది. B2B మాడ్యూల్, బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా, ఇది మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా. మిత్రులారా, కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, వీఆర్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియా. ఇండియా ఏమంటుంది, గవర్నమెంట్ ఏమంటుంది? లాస్ట్ వీక్ మీరు న్యూస్ పేపర్ చదవండి, ఈనాడులో కూడా డిజిటల్ ఇండియా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇండియన్ కంపెనీస్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్కషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ మిషన్ సెకండ్ ఈజ్ హెల్తీ ఇండియా. అర్థం చేసుకోండి, ఈ భారతదేశంలో ఒకప్పుడు ఏ రోగాలు నొప్పులు లేవు, కానీ తర్వాత మన పెద్దలను కూడా చూడండి, ఆ రోజు అంత సైన్స్ డెవలప్ లేకపోయినప్పటికీ వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. దానికి కారణం ఏంటిది? కోటి విద్యలు కూటి కొరకే మిత్రులారా, కానీ మనం తినేటటువంటి కూడులోనే మనకు రకరకాలైనటువంటి కలుషిత పదార్థాలు ఉన్నాయి. కాబట్టి సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు ఈ భారతీయులకు అందించాలి, తర్వాత విశ్వంలో అందరికీ అందించాలి అనేది కంపెనీ మిషన్ మిత్రులారా. కానీ రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే, ఒకటే రోజులో ఇవన్నీ జరగాయండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం మిత్రులారా. అందరి సహకారంతో జరుగుతుంది. కంపెనీలో ఎవరు పార్ట్నర్స్ లేరండి. ఈ రోజు మీరు చూస్తున్న పేటిఎం కూడా 14 సంవత్సరాలు అయింది. ఆ 14 సంవత్సరాల కంపెనీ తోటి మనం పోల్చుకోలేం మిత్రులారా. ఇన్వెస్టర్స్ వాళ్ళు ఆలీబాబా చైనా పార్ట్నర్ ఉంది మిత్రులారా, కానీ నెక్స్ట్ మనీలో ఎవరు లేరు. అక్కడ సారు, ఇక్కడ మనము. కావాలంటే మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఓపెన్ చేసుకొని మీరు కంపెనీ యొక్క ప్రొఫైల్ చూడొచ్చు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే హెల్దీ ఇండియా మిత్రులారా, వెల్దీ ఇండియా. వెల్దీ ఇండియా ఎప్పుడు అవుతుంది? ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఎంతో మంది చెప్పారు, వాగ్దానాలు చేశారు, కానీ అది అసంభవం అనేది అర్థమైపోయింది. ఇంటికి ఒక ఉద్యోగం కాదు మిత్రులారా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే గొప్ప ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఎవరికి పాన్ కార్డు ఉందో, ఎవరికి 18 years క్రాస్ అయిందో వాళ్ళు ఇక్కడికి రావచ్చు, మాట్లాడవచ్చు. మాట్లాడితే డబ్బులు వస్తాయి మిత్రులారా. ఈరోజు అమితాబ్ బచ్చన్ ఎలా డబ్బులు సంపాదిస్తున్నాడు? యాక్టింగ్ చేసి సంపాదిస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ ఎలా డబ్బులు సంపాదించాడు?
క్రికెట్ ఆడి డబ్బులు సంపాదించాడు, బాలసుబ్రహ్మణ్యం ఎలా డబ్బులు సంపాదించాడు, పాటలు పాడి సంపాదించాడు. కేవలం మనం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నామో అర్థం చేసుకోండి, దేని గురించి మాట్లాడుతున్నాము. మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అది డబ్బుతోటి కూడిందై ఉండాలి. ఎదుటి వాళ్ళకైనా డబ్బు రావాలి, మనకైనా డబ్బు రావాలి. కొంతమంది చూస్తూ ఉంటారు, సార్ ఏం చేస్తున్నావు? సార్ నేను మహాభారతం చూస్తున్నా సార్. ఏం చేశావు? చూసిన తర్వాత మహాభారతం అట్ ఈస్ పాస్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఆ మహాభారతం చూడడం తోటి మనకు కళ్ళద్దాలు వస్తాయి, కరెంటు బిల్ వస్తుంది. కానీ మిత్రులారా, అదే టైం కనుక మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి మహాభారతంలో ఎలా వాళ్ళని గుర్తు చేసుకుంటుర్రో ఈ చరిత్రలో మిమ్మల్ని గుర్తు చేసుకునే రోజులు వస్తాయి మిత్రులారా. సో థింక్ వన్ టైం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కంపెనీ మిషన్, నెక్స్ట్ మనీ యూఎస్పీ ఏంటిది? నెంబర్ 1 సర్వీస్ సెక్టార్, ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మిత్రులారా. ఈ రోజు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. అందులో సర్వీస్ సెక్టార్ లో ఉన్న ఫస్ట్ కంపెనీ మిత్రులారా 278 సీరియల్ నెంబర్. ఈ రోజు మీరు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. 36 టైమ్స్ 36 సార్లు సర్వీస్ గురించి సంబోధించడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్లు అమ్మడం దట్ ఈస్ ఓల్డ్ ఫ్యాషన్, పాత పడిపోయింది మిత్రులారా. ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో సర్వీస్ సెంటర్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. ఆ తర్వాత చూసినట్లయితే జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా, దిస్ ఈస్ వెరీ బిగ్ గుడ్ న్యూస్. ఈ రోజు వరకు చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 లో వచ్చింది మిత్రులారా. 1978 కంటే ముందు మార్కెట్ లో డైరెక్ట్ మనీ లాండరింగ్ జరిగింది. 1978 లో క్లియర్ గా గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చింది, ఎవరికి ఈజీగా మనీ రాకూడదు, ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఇవి రెండు దాంట్లో ప్రధానమైనటువంటి ఉన్నాయి మిత్రులారా. కానీ ఒకసారి మనం అర్థం చేసుకుంటే 1978 తర్వాత మనీ సర్క్యులేషన్ రూపాంతరం చెందింది, రూపు మార్చుకుంది. ఒకడు చెట్లు పెంచి ఇస్తామని చెప్పి, ఒకడు క్రిప్టో కరెన్సీ అని చెప్పి, ఇంకొకడు డొనేషన్స్ అని చెప్పేసి, ఒకడు గోల్డ్ కాయిన్ అని చెప్పేసి రకరకాలుగా పేర్లు మార్చుకున్నారు మిత్రులారా. ఈ రోజు కూడా ఇంకా కొంతమంది ఆటో ఫూల్, మీరేమీ పని చేయొద్దు, ఆటో ఫూల్. నిన్న రాత్రి మిత్రులారా మీటింగ్ లో ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, నేను 80,000 రూపాయలు పెట్టిన సార్, 15,000 వచ్చినాయి, నష్టపోయాను సార్, భయపడ్డా సార్. మిత్రులారా, మన లోపల ఉన్న ఒక అత్యాశ, మన లోపల ఉన్న ఒక దురాశ మూలంగా ఈ అవకాశవాదులు ఆ మనీ సర్క్యులేషన్ ను డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా చేస్తా ఉన్నారు. డబ్బులు వస్తాయన్నప్పుడు ఎలా వస్తాయనేది దాని వెనుక మనం స్టడీ చేయకపోతే నష్టపోతాం మిత్రులారా. నేను ముందే చెప్పా, అది ఒక కంపెనీ కావచ్చు, మన జీవితానికి కావచ్చు, గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు చేసినట్లయితే ఫలితం అనుభవించాల్సింది మనమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత స్టడీ చేయాలి. అందుకే మీకు 190 మినిట్స్ అడిగాను. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు, నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒకవేళ వ్యాపారంగా కూడా మీరు చేసుకోవచ్చు, ఎలాంటి ఒక రూపాయి పెట్టుబడి లేకుండా. జీరో లైబిలిటీ బిజినెస్ మిత్రులారా, ఒక్క రూపాయి లేకుండా కూడా మీరు ఇక్కడ లక్షలు కోట్లు సంపాదించవచ్చు. మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తా. టోటల్ నెట్వర్క్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఒక్క రూపాయి తీసుకురాకుండా మీరు కేవలం పని చేయండి. ఒక ఉద్యోగం ఎలా చేస్తున్నారు, 30 రోజులు చేసిన తర్వాత మీకు జీతం ఎలా వస్తుందో ఇక్కడ కూడా మీరు పని చేయండి, మీకు డబ్బులు వస్తాయి మిత్రులారా. ఎవరి దగ్గరైనా 500 కట్టు, 1000 రూపాయలు కట్టు, 2000, అవన్నీ మనీ సర్క్యులేషన్స్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా చేతులు కాల్చుకునేది ఉంటే కాల్చుకొనియండి, ప్రాబ్లం లేదు. బర్నాల్ మన దగ్గరే ఉంది, మనమే పెడదాం. ఆ తర్వాత మిత్రులారా, నో ఫిజికల్ ప్రొడక్ట్ సేల్. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్లు అమ్ముతా ఉన్నాయి, మనకు ప్రోడక్ట్ లేదు. ఈ రోజు సీనియర్ పరిస్థితి దయనీయంగా అయిపోయింది. ఒక సీనియర్ ఒక సేల్స్ మెన్ అయిపోయాడు మిత్రులారా. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ ఆ కంపెనీలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ప్రోడక్ట్ కొనాలి. మనకు ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఇది ఒక అద్భుతమైనటువంటి ఎన్నో ఆదాయాలను ఇస్తున్నటువంటి సిస్టమ్ మిత్రులారా. ఆ ఆదాయం కూడా మన కష్టార్జితము, కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరక ముందే డబ్బులు ఇవ్వాలంటారు. అదే విధంగా ఇక్కడ 24/7 మిత్రులారా, రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు మీ యొక్క కష్టార్జితాన్ని వెంటనే బ్యాంకుకు తీసుకునే గొప్ప అవకాశం వచ్చింది ఓన్లీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, వేరే కంపెనీలలో ప్రోడక్ట్ లో బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు. కానీ ప్రోడక్ట్ రికమెండ్ చేసిన తర్వాత మీరు పీవీబీవీ చేయలేదు అని చెప్పి మళ్ళీ మనకు గొల్లాలు పెడతారు మిత్రులారా. ఏ గొల్లెము లేనటువంటి కంపెనీ,
టార్గెట్ లేనటువంటి కంపెనీ, ఎంత చేస్తే అంత తీసుకునే కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత సర్వీస్లో ఉన్నప్పటికీ సర్వీసెస్ను కూడా కంపెనీ గొల్లంగా పెట్టలేదు, కంపల్సరీ పెట్టలేదు, టార్గెట్ పెట్టలేదు. డిజిటల్ సర్వీసెస్ యాజ్ పర్ యువర్ చాయిస్ మిత్రులారా. కాబట్టి మనము ఒక యూజర్గా మారదాం. ఒక యూజర్గా ఇక్కడ ఎవరికి నేను రికమెండ్ చేయాలి, ఇది కూడా చాలా ఈజీ మిత్రులారా. ఎవరైతే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇంట్లో వస్తువులు వాడుకుంటున్నారో ఆ వస్తువులను ఇక్కడ నుంచి వాడుకుంటా ఉన్నారు ఒక యూజర్గా. వస్తువులే కాదు, బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, హోటల్ బస చేయడము, మొబైల్ రీఛార్జ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్. మిత్రులారా, ఇందులో ఉన్న గుడ్ న్యూస్, ఏ ఒక్క వ్యక్తి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటే నేను మీకు సార్ ఆ పేస్ట్ వద్దండి మా పేస్ట్ పెట్టుకోండి అని నేను చెప్పవలసిన అవసరం లేదు. మీ అలవాట్లను నేను మార్చాల్సిన అవసరం లేదు. మీరు అదే పెట్టుకోండి. కానీ సంవత్సరానికి మీకు ఒక 10 నుంచి 20,000 రూపాయలు మీకు పొదుపు అవుతుంది. వాట్ ఏ గుడ్ న్యూస్. మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి, దీని ద్వారా ఇన్సూరెన్స్ చేసుకోండి, మీకు ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని ద్వారా మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకోండి, ఆ 200-300 రూపాయలు సేవ్ అవుతుంది. మిత్రులారా, కేవలం వాళ్లకు ఒక యూజర్గా మనం వాడుకోవడం ద్వారా డబ్బులు వస్తున్నటువంటి గొప్ప పద్ధతి మిత్రులారా. యూజర్ కావడానికి మనం పని చేయాల్సిన అవసరం లేదు. అర్నర్ కావాలంటేనే పని చేయాలి. పని చేయాలంటే పని అంటే వేరే అర్థం చేసుకోవద్దు మిత్రులారా, మాట్లాడాలి. నేను గిట్ల చేసినా మీరు గిట్ల చేయండి అని చెప్తే లక్షలు కోట్ల రూపాయలు వచ్చే ప్రోగ్రామ్ మిత్రులారా. అవన్నీ కూడా మొబైల్ ఫోన్ తోటే చేయొచ్చు. మీరు ఒక యూజర్ కావాలన్నా, యూజ్ చేసుకోవాలన్నా మొబైల్ ఫోనే, మీరు డబ్బులు సంపాదించాలన్నా మొబైల్ ఫోనే మిత్రులారా. అందుకే బిజినెస్ ఫాస్ట్ అవుతుంది. 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చిన నేను ఈ రోజు దాదాపుగా 21,000 క్రాస్ అయిపోయింది మిత్రులారా. 21,000 దాటిపోయింది నా టీం. నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా కేవలం మాట్లాడుతున్నా. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట నా యొక్క భావనలను మీతోటి పంచుకుంటున్న మిత్రులారా. నాకు జరిగినప్పుడు మీకు జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్ ద్వారా ఎక్స్పెండిచర్ జీరో. ఈరోజు ఉదయాన 7 గంటలకు మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఆలకిస్తా ఉన్నారు, ఎక్స్పెండిచర్ జీరో. నేను చెప్తా ఉన్నా, ఎక్స్పెండిచర్ జీరో. నా ఇంట్లోనే ఉన్నా. మిత్రులారా, అర్థం చేసుకోండి. గతంలో మనం ప్రొడక్ట్ బేస్డ్ చేసినప్పుడు ఆ చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి, వెళ్ళడానికి ఎంట్రీ ఫీజులు, ఖర్చులు. మిత్రులారా, మరి ఇక్కడ ఏమీ లేదు. మీ ఉద్యోగం మీరు హ్యాపీగా చేసుకోండి. ఆ ఉద్యోగం కూడా మీరు 3 months వరకే చేస్తారు మిత్రులారా. 3 months తర్వాత మోర్ దెన్ 1 lakh రూపీ ఇన్కమ్ వచ్చినప్పుడు మీరెందుకు ఉద్యోగం చేస్తారు? 2 years తర్వాత మీరు రిటైర్మెంట్ అయిపోతారు. కానీ నేను చెప్పిన సిస్టంలో మీరు వర్క్ చేస్తే మిత్రులారా, చేయాలనే రూల్ లేదు, చేరాలనే రూల్ లేదు. కేవలం మీకు మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఈ సెషన్ మంచిగా అనిపిస్తే మీరు 3 రోజులు దీన్ని కంటిన్యూ చేయండి. ఎవరైతే 3 రోజులు అటెండ్ అవుతారో, ఎవరైతే రెగ్యులర్గా ఇంటారో ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ రావు మిత్రులారా. మీ టీంకు మీరు సర్వీస్ ఇవ్వచ్చు. నేను అదే పని చేస్తా ఉన్నా. ఆ తర్వాత నామినేషన్ ఫెసిలిటీ మిత్రులారా, జాబ్ సెక్యూరిటీ ఉంది. నిన్న రాత్రి మిత్రులు ఒక అతను చెప్తా ఉన్నారు, సార్ బతికున్నప్పుడు మనిషి ఎలానో బ్రతుకుతాడు, కానీ మనిషికి అనుకోని విధంగా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఒక రక్షణ ఇచ్చేటటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీ మిత్రులా చెప్తా ఉన్నాడు అతను ఎక్స్పీరియన్స్. అంటే అర్థం చేసుకోండి, మరి ఈ యొక్క వ్యాపారం దేనితోటి రిలేటెడ్ అయ్యింది. మనం లేకపోయినా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు కొనడం ఎప్పుడన్నా ఆగిపోతుందా? బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణం ఆగిపోతుందా? మొబైల్ ఫోన్, టీవీ రీఛార్జ్ ఆగిపోతుందా? మిత్రులారా, అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా. దీని గురించి మీరు ఆలోచన చేయండి. ఎవరి ద్వారా వచ్చినాం ఇంపార్టెంట్ కాదు, ఏం అర్థం చేసుకున్నాం ఇంపార్టెంట్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క బిజినెస్ చాలా ఈజీగా చేయొచ్చు. సేమ్ అదే మీ మొబైల్ ఫోన్లో గూగుల్ పే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ మీరు నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ ఫర్ న్యూ పీపుల్, కొత్త వాళ్లకు సైన్ అప్ అండి, పాత వాళ్లకు లాగిన్. సైన్ అప్ అని నొక్కగానే మిత్రులారా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది నైట్ టైంలో మీకు లైవ్ లో కూడా చూపించడం జరుగుతుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా. సైన్ అప్ ఈజ్ ఫ్రీ అని అన్ని కంపెనీలు చెప్తా ఉన్నాయి.
2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు సైన్ అప్ ఫ్రీ అంటా ఉన్నాయి. కానీ మిత్రులారా, సర్టెన్ టైం వరకే ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏదైనా కిట్ కొనకపోతే మీ యొక్క ఐడి రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత మిత్రులారా, రియల్ సైన్ అప్ ఫ్రీ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నెక్స్ట్ మనీ. మిత్రులారా, 6 నెలలు 6 సంవత్సరాలు మీరు ఎప్పుడైనా రండి, మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ తీసుకొని మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ఫ్రీ. మిత్రులారా, సైన్ అప్ ఎంత ఈజీ చేయొచ్చు చూడండి. అక్కడ ఫస్ట్ లో మీకు ఎవరైతే దీని గురించి చెప్పారో, పరిచయం చేశారో, అతని యొక్క యూజర్ నేమ్ అడిగి తీసుకోండి. టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ తీసుకొని ఫస్ట్ స్టెప్ లో ఇవ్వండి. పక్కన చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ లో మీరు చెక్ చేసినట్లయితే ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అతని యొక్క పేరు అదేనా, అతని మొబైల్ నెంబర్ అదేనా క్రాస్ చెక్ చేయండి. చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ ఉంటుంది, క్యాన్సల్ ఉంటుంది. రైట్ అయితే కన్ఫర్మ్ చేయాలి మిత్రులారా. కన్ఫర్మ్ చేసిన వెంటనే కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత రెండో స్టెప్ లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మూడో స్టెప్ లో మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నాలుగో స్టెప్ లో మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. బట్ యూజర్ నేమ్ అనేది చాలా చిన్నది క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు అది వేరే వాళ్ళకి రెఫర్ చేయాలి కాబట్టి. అయితే మిత్రులారా, అది ఏదైనా కావచ్చు, మీ పేరు, మీ పిల్లల పేరు, ఇష్టదైవము, అంకెలు, అక్షరాలు ఏవైనా కావచ్చు మిత్రులారా, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ అది మాత్రము చెక్ చేయాలి, కంపెనీలో ఉందా లేదా. పక్కన చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ బాక్స్ నొక్కండి మీరు. అక్కడ మీకు కంగ్రాచ్యులేషన్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. దట్ ఈస్ ఫైనల్. ఒకసారి వచ్చిన యూజర్ నేమ్ మళ్ళీ మీకు మారదు మిత్రులారా. ఆ తర్వాత మీరు 5వ స్టెప్ లో పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. 6వ స్టెప్ లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ 8 అక్షరాల నుంచి 16 అక్షరాలు ఉంటాయి, అంకెలు ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో ఒక స్పెషల్ క్యారెక్టరు, ఒక నెంబర్ ఉండాలి మిత్రులారా. నెక్స్ట్ #12345 ఆ విధంగా వెంటనే మీకు ఓటీపీ వస్తుంది కింద. సైన్ అప్ అనగానే మీరు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. వెరీ వెరీ ఈజీ మిత్రులారా. తెలుసుకుంటే ఈజీ, తెలియకపోతే కష్టం. మేము నేర్పడానికి రెడీగా ఉన్నాము, నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండండి. లెర్నింగ్ అయితే మనకు అర్నింగ్ అవుతుంది. లెర్నింగ్ టీచింగ్ మిత్రులారా, నేను అదే పని చెప్తా ఉన్నా. రోజు ఇదే ఉంటుందా సార్ అంటే రోజు అదే ఉంటుంది. కానీ మీరు ఎంతవరకు పర్ఫెక్ట్ అయ్యారు? మీరు పర్ఫెక్ట్ 3 రోజులలో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తా నేను. 3 నెలలలో రోజుకు 3 నుంచి 4 వేలు నేను ఇప్పిస్తా. కానీ నేను చెప్పిన సిస్టమ్ ప్రకారం మీరు నడుస్తే మిత్రులారా, నేను జవాబుదారీ నేను తెచ్చిన వాళ్లకు, మీరు జవాబుదారీ మీరు తెచ్చిన వాళ్లకు. యు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్. అందరి కోసం కాదు మిత్రులారా, మీరు తెచ్చిన వాళ్ళని మీరు పర్ఫెక్ట్ చేయాలంటే మీరు నేర్చుకోండి. ఆ తర్వాత మిత్రులారా, ఎక్కడ లేనటువంటి సిస్టమ్, టోటల్ గా నెట్వర్క్ చరిత్రలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి డబ్బులు ఈ రోజు మీ దగ్గరికి ఎవరన్నా వస్తే అడగండి. 500 కట్టండి, 1000 కట్టండి, మనీ సర్కులేషన్లు వస్తారు. వాళ్ళకి అడగండి మీరు, నేను ఒక్క రూపాయి కట్టను, పని చేస్తా, నాకు డబ్బులు వచ్చే పద్ధతి చెప్పమని. తోక ముడుచుకొని పోతాడు మిత్రులారా. ఈ రోజు నేను చెప్పిన సిస్టమ్ ప్రకారం మీరు పని చేయండి. మీకు అర్థం కాకపోతే ఫాలో కాండి. అర్థం చేసుకుంటే మీకే అర్థం అయిపోతుంది. ఈ మనీ సర్కులేటర్స్ మన క్యారెక్టర్ ను పాడు చేస్తున్నారు. ఇండియాకు చెదలన్నమాట వీళ్ళు మిత్రులారా. వీళ్ళ దిక్కించే నెట్వర్క్ నాశనం అయింది. అభివృద్ధి చెందిన దేశాలు ఒక విధంగా ఉంటే మనం ఒక విధంగా ఉన్నాము. కాబట్టి వాళ్ళది తప్పు కానే కాదు మిత్రులారా. సెట్ వర్కర్లది తప్పు కానే కాదు. నెట్వర్క్ మాఫియాది తప్పు కానే కాదు. తప్పంతా మనదే మిత్రులారా. సార్ ఈ విధంగా చెప్తున్నాడు ఏందని మీరు అనుకుంటారు. ఎస్, తప్పంతా మనదే. మీకు ఒక ఉదాహరణ చెప్తా మిత్రులారా. ఈరోజు చాలా మంది చెప్తా ఉంటారు, సార్ ఫ్యామిలీ మొత్తం కలిసి మేము పిక్చర్కి వెళ్ళలేని పరిస్థితి సార్, ఐటమ్ సాంగ్స్ అవన్నీ ఎంతో ఘోరంగా ఉన్నాయి సార్ అని చెప్తా ఉంటారు. కానీ అదే మీరు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడగండి, సార్ ఇలాంటి మూవీ ఎందుకు తయారు చేశారు సార్ మీరు అని అడగండి. అతను ఏం చెప్తాడు, మాకు కూడా ఇష్టం లేదు సార్ ఈ ఐటమ్ సాంగ్స్ పెట్టడము, కానీ జనాలు ఐటమ్ సాంగ్ ఉంటేనే చూస్తున్నారని వాళ్ళు చెప్తారు. చైతన్యం మన లోపల రావాలి మిత్రులారా. నేను చెప్పాల్సిన ఉద్దేశం అది. మనం అలాంటి పిక్చర్స్ కనుక అవాయిడ్ చేసినట్లయితే మంచి పిక్చర్స్ వస్తాయా రావా అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి చీటింగ్ కంపెనీలు వస్తున్నాయంటే అర్థం కంపెనీల తప్పు కానే కాదు. ఈ యొక్క నెట్వర్కర్ మాఫియా ఏదైతే ఉందో, సెట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి కంపెనీలకు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకు వెల్కమ్ చేస్తారు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు టీ కాఫీ ఇస్తే నేను మళ్ళొకసారి వస్తాను.
నేను అసలు టీ కాఫీ ఇవ్వకపోతే నేను మళ్ళీ రాను మీ ఇంటికి. మిత్రులారా, మళ్ళీ మనమే చెప్తాము కంపెనీలు మోసం చేస్తా ఉన్నాయి సార్. నో, నెవర్. కంపెనీస్ మోసం చేయట్లేదు, సీనియర్స్ మోసం చేస్తా ఉన్నారు, మార్కెట్ ను నాశనం చేస్తా ఉన్నారు, ఎంతో మంది బలి అయిపోతా ఉన్నారు. నెట్వర్క్ అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది మిత్రులారా. సో పబ్లిక్ లో మనం చైతన్యం తీసుకొద్దాం. మనము కంపెనీలను, అలాంటి కంపెనీలు వచ్చినా కూడా ఎవడు ఎంకరేజ్ చేయనప్పుడు ఆ కంపెనీలన్నీ అదృశ్యం అయిపోతాయి మిత్రులారా. ఇకపోతే ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ద్వారా మిత్రులారా డబ్బులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ మనీలో ఒక్క రూపాయి పెట్టకుండా, ఒక సింగిల్ ఎనిపి పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఇంకోటి విధానం, రెండో స్టెప్ మిత్రులారా, దిస్ ఇస్ సెకండ్ స్టెప్. ఇక్కడ మనకేమవుతుందంటే ఫ్రీ వాళ్ళు ఆఫర్స్ అండ్ టైఅప్ యూజ్ చేసుకోవచ్చు, కానీ ప్రైమ్ మెంబర్ అయినట్లయితే మిగతా ఆల్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. మిత్రులారా, మనం దేవస్థానంకి వెళ్ళినప్పుడు, దేవాలయంలో కూడా మనం భగవంతుని దర్శనం చేసుకోవాలనుకుంటే అక్కడ మనకు ఉచిత దర్శనం ఉంటుంది, ప్రత్యేక దర్శనం ఉంటుంది. ప్రత్యేక దర్శనమైన అదే దేవుడు, ఉచిత దర్శనమైన అదే దేవుడు. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ మిత్రులారా, ఒకవేళ గనక మనము స్పెషల్ దర్శనం తీసుకుంటే మనకు ఒక 2 లడ్డూలు ఇస్తారు. అదే విధంగా ప్రైమ్ మెంబర్షిప్ ఈజ్ ఈక్వల్ టు లైక్ దట్. అదే విధంగా మీకు అర్థం కావడానికి నేను చెప్పా మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ అనేది కనుక చూసినట్లయితే ఈరోజు మార్కెట్లో యూట్యూబ్కు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమి డిఫరెన్స్ ఉంది మిత్రులారా? ఎక్కడ ప్రైమ్ మెంబర్ చూసినా కూడా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. కానీ నెక్స్ట్ మనీలో లైఫ్ టైం ఉంది మిత్రులారా, నో రెన్యువల్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్లో తీసుకుంటే 999 రూపాయలు, 10 సంవత్సరాలు మీరు రెన్యువల్ చేసుకుంటే 10,000 రూపాయలు అవుతుంది. కానీ నెక్స్ట్ మనీలో లైఫ్ టైం కోసం మిత్రులారా జస్ట్ ఓన్లీ 1500, 1500 మాత్రమే, ప్లస్ 18% జిఎస్టి, 1770 మిత్రులారా. ఒకవేళ వాస్తవంగా చెప్పాలంటే దీనికి 10,000, 20,000 కూడా పెట్టవచ్చు మిత్రులారా. కానీ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఆలోచన, గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ మధ్యతరగతి వ్యక్తి, దిగువ మధ్యతరగతి వ్యక్తి గొప్పవాడు కావడానికి మార్గాలు చాలా తక్కువ. కరోనా వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోయినాయి మిత్రులారా. కాబట్టి ఒకవేళ గనక మీకు నచ్చితే, మీరు గనక ఫుల్ ఫ్లెడ్జ్ గా కావాలి అనుకుంటే, అన్ని సర్వీసెస్ వాడుకోవాలనుకుంటే మీరు అప్పుడు ప్రైమ్ మెంబర్ కావచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ ఆప్షనల్ మాత్రమే, కంపల్సరీ కాదు మిత్రులారా. ఇది రెండో తేడా. మూడో తేడా చూడండి మిత్రులారా, ఎక్కడ కూడా లేదు, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఎక్కడ కూడా లేదు. ఇక్కడ కంపెనీకి మనం 1500 ఇస్తే 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. అంటే 1550 రూపాయలు మనకు ట్రాన్సాక్షన్స్ లో మనీగా కన్వర్ట్ అవుతుంది. ఇంకా మిత్రులారా, రివార్డ్ పాయింట్స్ కనుక చూస్తే మార్కెట్ లో ఆ రివార్డ్ పాయింట్స్ సర్టెన్ టైం వరకు ఉంటుంది, తర్వాత ల్యాప్స్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీలో రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ. కాబట్టి యువర్ అమౌంట్ ఈజ్ రిటర్న్ డామ్ షూర్. ఆ తర్వాత మిత్రులారా, ఇంకొక ప్రధానమైనటువంటిది చూస్తే, మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అవుతే అమెజాన్ సర్వీసులే వాడుకోవాలి. మీరు పేటిఎంలో ప్రైమ్ మెంబర్ అవుతే ఆ పేటిఎంకు సర్వీసులే వాడుకోవాలి. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీ నేచర్ అర్థం చేసుకోండి. మీరు గనక నెక్స్ట్ మనీలోకి వస్తే దిస్ ఈజ్ మాస్టర్ అప్లికేషన్. అన్ని రకాల ప్రోడక్ట్స్, అన్ని రకాల కంపెనీస్ అన్ని వాడుకోవచ్చు, ఇన్క్లూడింగ్ ఫ్రీ ఆఫ్ సర్వీస్ గవర్నమెంట్ నుంచి లేని కూడా వాడుకోవచ్చు మిత్రులారా. అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? రాబోయే రోజులలో ప్రతి మొబైల్లో నెక్స్ట్ మనీ యాప్ ఉండబోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనీ యాప్ ఈజ్ ఓన్లీ ఫ్రీ కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఫ్రీ నుంచి అతను ప్రైమ్లోకి వచ్చేస్తాడు, ఆ తర్వాత మిత్రులారా ఇప్పటి వరకు మనం మాట్లాడి ఎంతో మందిని హీరోలను చేశాం, ఎంతో మంది డైరెక్టర్లను కోటీశ్వర్లను చేశాం,
ఎంతమంది మన మనసు మీద చేసుకొని ఆలోచన చేయండి. బాహుబలి గురించి ఎన్నిసార్లు మాట్లాడాం ఆలోచన చేయండి ఫ్రెండ్స్. కానీ ఆ హీరో ప్రభాస్ గాని, ఆ డైరెక్టర్ రాజమౌళి గారు గాని ఎవరికైనా కనీసం ఒక చాక్లెట్ అని ఇచ్చిండా మిత్రులారా? అర్థం చేసుకోండి. అంటే మాట్లాడడం మనకు అలవాటు. మాట్లాడినప్పుడు వాళ్ళు డెవలప్ అయితే సంతోషపడతాము. వాళ్ళు కోటీశ్వరులను చేస్తున్నాం. మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. ఈరోజు గంటలు గంటలు టీవీ చూస్తున్నాం మిత్రులారా. మనకు కళ్ళద్దాలు వస్తున్నాయి, కరెంటు బిల్ వస్తుంది. ఆ యొక్క రేటింగ్ పెంచుతున్నాము, వాళ్లకు డబ్బులు ఇప్పిస్తున్నాము తప్ప మనం ఏమీ చేస్తలేం మిత్రులారా. ప్రతి చేసే పని, ప్రతి మాట్లాడే మాట మనం అర్థం చేసుకోవాలి. మనకు డబ్బు లాభం ఉందా? సమాజానికి లాభం ఉందా? టీవీ చూడడంతో సమాజానికి లాభం లేదు మిత్రులారా. టీవీ చూడడంతో నెగటివ్ వైరల్ చేస్తున్నాం దాన్ని. ఈరోజు టీవీలు వచ్చినాకనే క్రైమ్ పెరిగిందని చెప్పి మేధావులు చెప్తా ఉన్నారు. అర్థం చేసుకోండి. ఏమి పని చేస్తా ఉన్నామో మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం మిత్రులారా. ఆ టీవీ మనకు అన్నం పెట్టదు. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు మనం గనక ప్రైమ్ మెంబర్ గురించి ప్రమోట్ చేస్తే మిత్రులారా మనకు ఒక 20% ఇన్కమ్ వస్తుంది. ఎంతమందిని చేయాలి, ఎలా చేయాలి తర్వాత చూద్దాం మిత్రులారా. కానీ వేరే దగ్గర మీరు అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అయ్యారు, నాకు చెప్పారు, నేను అయ్యాను, ఒక్క రూపాయి కూడా ఇయ్యారు మిత్రులారా. అంటే నెక్స్ట్ మనీ చేసింది తప్ప, డబ్బులు ఇవ్వడం తప్ప. అర్థం చేసుకోండి మిత్రులారా. వాడు ఏమి ఇవ్వట్లేదు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని, వీడు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని డబ్బులు ఇవ్వడం నేరమా? అర్థం చేసుకోండి మిత్రులారా. అకార్డింగ్ టు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా పనిచేస్తున్న ఏకైక సంస్థ నెక్స్ట్ మనీ. క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ మీకు చెప్పాను, బ్రహ్మాండమైనటువంటిది లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఎవరో ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు, మనకు డబ్బులు వస్తున్నాయి. ఎవరో ఫ్లిప్కార్ట్ లో కొంటున్నారు, మనకు డబ్బులు వస్తా ఉన్నాయి. వాట్ ఏ వండర్ఫుల్. ఈ రోజు నేను పేటిఎం వాడుతా ఉన్నా, నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం చేశారు. నాకు ఒక ఫోన్ పే, గూగుల్ పే వాడుతా ఉన్నా, నేను వేరే వాళ్ళకి చెప్పాను. కానీ వాళ్ళు ఏం ట్రాన్సాక్షన్ చేసినా మనకు ఒక రూపాయి ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు ప్రయాణం చేసిన దాని మీద కూడా మనకు రూపాయలు ఇచ్చేటటువంటి గొప్ప సిస్టమే నెక్స్ట్ మనీ మిత్రులారా. అయితే మరి ఏ విధంగా చేస్తా ఉంది ఒకసారి మనం చూద్దాం. ఈ 1770 రూపాయలు కూడా ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, అది కూడా మనకు సీనియర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. టోటల్ డిజిటల్ సిస్టమ్ ద్వారా మనము పేమెంట్ కంపెనీకి చేయొచ్చు. కంపెనీ ఇన్వాయిస్ ఇస్తుంది. అది కూడా మీకు ఇష్టమైతేనే తప్ప దట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఏది కంపల్సరీ కాదు, చేయాలని కంపల్సరీ కాదు, చేయాలని కంపల్సరీ కాదు మిత్రులారా. ఇంకొక కంపెనీలు మనం మోసం చేశా. ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో మోసాలు ఎక్కడ జరిగాయి, ఇక్కడ కూడా చూడండి. ఒక పాన్ కార్డుకు ఎన్నో అకౌంట్లు ఇచ్చింది. 3 ఐడీలు, 9 ఐడీలు, 18 ఐడీలు, ఎన్నో ఐడీలు ఇచ్చింది మిత్రులారా ఒక పాన్ కార్డుకు. అది కూడా ఒక విధంగా మనీ సర్కులేషన్ గా చేసినాయి, మనకు తెలియదు. కానీ మిత్రులారా ఇక్కడ మాత్రము ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్. ఆ తర్వాత మిత్రులారా ఇన్వాయిస్ ఇచ్చేస్తుంది మనకు టోటల్ 1770కి కంపెనీ. ఆ తర్వాత కంపెనీ లైఫ్ టైం సర్వీస్ మిత్రులారా, గ్యారెంటెడ్ సేవింగ్స్ బై యూజింగ్ క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ పాయింట్. ఒకసారి మనం చూసినట్లయితే మరి ఏ విధంగా మన 1550 మనకు బ్యాక్ వస్తా ఉన్నాయి చూద్దాము. ఇది నైట్ టైం ఎడ్యుకేషన్ లో మనం లైవ్ లో చూస్తాం. మనం ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకుంటే, అది మన మొబైల్ కావచ్చు, అది మన టీవీ కావచ్చు మిత్రులారా, ఎన్నిసార్లు మనం రీఛార్జ్ చేసుకుంటే అన్నిసార్లు మనకు గ్యారెంటెడ్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది 2%. ఆ తర్వాత మిత్రులారా మనకు ఒక 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది. మన కంపెనీ 1500 ఇచ్చాం, మనము రివర్స్ లో కంపెనీ మనకు 1550 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. రీఛార్జ్ సెక్షన్ లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది రివార్డ్ పాయింట్స్. అదే విధంగా మీరు 200 రూపాయల రీఛార్జ్ చేయాలంటే బయట ఎక్కడ వెళ్ళినా 200 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇక్కడ మనము 198 ఇస్తే సరిపోతుంది. 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంటే మన 1500లలో 2 రూపాయలు బ్యాక్ వచ్చాయి మిత్రులారా. వెంటనే 2% క్యాష్ బ్యాక్, అంటే 1లో వెంటనే 4 రూపాయలు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు మీ డబ్బులు డబల్ కావాలనుకుంటే బ్యాంకులో పెడితే 10 ఇయర్స్ అవుతుంది. కానీ ఇక్కడ 1550 రివార్డ్ పాయింట్లు యూజ్ చేసేసరికి
మీకు 3100 క్యాష్ బ్యాక్ వస్తుంది. 4650 రూపాయలు మినిమం ఫుల్ ప్లెడ్జ్ గా మీరు యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 10 నుంచి 20,000 రూపాయలు సేవింగ్స్ అవుతుంది. వాట్ ఏ గ్రేట్ జాబ్. ఆ తర్వాత మిత్రులారా, బుకింగ్ సెక్షన్ లో మీకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ వస్తా ఉంది. అది బస్ బుకింగ్ అయితేనేమి, ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి, మీకు హోటల్ బుకింగ్ అయితేనేమి. మిత్రులారా, ఆ విధంగా నెక్స్ట్ షాపీ ఉంది. నెక్స్ట్ షాపీలో కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి మిత్రులారా. కానీ అర్థం చేసుకోవాలి, మనకు నెక్స్ట్ షాపీ ఇక్కడ మనకు డైరెక్టర్స్, ఇక్కడ మనం ఎవరం పార్ట్నర్లమో, ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, మనమే డెవలప్ చేయాలి. మిత్రులారా, ఈ రోజు 15 లక్షల పైన ఉన్నాం భారతదేశంలో. డిసెంబర్ వరకు మనము 1 కోటి మంది మీకు కాబోతా ఉన్నాం. అప్పుడు 1 కోటి మందికి ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి మ్యానుఫ్యాక్చర్ మన దగ్గరికి వస్తాడా రాడా మీరు అర్థం చేసుకోండి. ఆ ప్రోడక్ట్ ని ఇక్కడ మాక్సిమం హోల్సేలర్ రిటైలర్ అనే పద్ధతిలో మనకు చీప్ లో వస్తుంది. నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలకు తీసుకోవచ్చు మిత్రులారా. అయితే 90% పార్ట్నర్స్ మనము, 10% సార్ కాబట్టి ఆ విధంగా మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు పార్ట్నర్స్ లేరు, మనమే పార్ట్నర్స్. ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, మనమే ఇన్వెస్టర్స్. ఆ తర్వాత థర్డ్ పార్టీ పోర్టల్ మిత్రులారా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి, మీరు చేసిన పని మంచిదా చెడ్డదా. ఒక్కసారి 1770 రూపాయలు పెట్టడం తోటి ఈ కుటుంబంలో ఒక అతను 18,731, ఒక ఎగ్జాంపుల్, ఆయనకు సంవత్సరంలో డబ్బులు మిగిలాయి మిత్రులారా. మరి మనం అంతకంటే తక్కువ యూజ్ చేసాం. ఇయర్లీ 10,000 రూపీస్. ఈ 10,000 రూపీస్ మన పిల్లల ఫీజులకో లేకపోతే మనకు పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది. మనము చేసిన మంచి పనుల లిస్ట్ ఏదైనా ఉంటే మన జీవితంలో 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయ్యి ఎవ్రీ ఇయర్ మనం 10,000 అబో క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం మిత్రులారా. ఈ రోజు మనకు నచ్చితే అందరికీ నచ్చుతుంది అనే ఫార్ములా ప్రకారంగా మన వ్యాపారం నడుస్తుంది కాబట్టి మనకు నచ్చింది. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు, మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం. ఈరోజు క్యాట్ కార్డ్ ఎలా కొనుక్కుంటా ఉన్నామో నెక్స్ట్ మనీ ఒక యాప్ను మనం కొనుక్కుంటున్నాము. దిస్ ఈజ్ నాట్ మనీ సర్కులేషన్. పని చేస్తే పైసలు వస్తుంది, యాప్ తీసుకుంటే సర్వీస్ వాడుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత కొన్ని ప్లేస్లలో క్యాష్ బ్యాక్ రాదు, అది ఒక ఫ్రీ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితేనేమి, మెట్రో అయితేనేమి, పోస్ట్ పెయిడ్ బిల్ అయితేనేమి, అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూస్ కావు, క్యాష్ బ్యాక్ రాదు. కానీ మిత్రులారా, టోటల్ పేమెంట్ చేయాలి. 25% అందులో నుంచి డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే వే ఆఫ్ అర్నింగ్స్ లో సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మిత్రులారా. 1770 రూపాయలతోటి మనము ఒక 10 నుంచి 20,000 రూపాయలు సంవత్సరానికి సేవింగ్స్ చేసుకుంటా ఉన్నాం. బేరం ఆడడం మనకు ఇష్టం, అలవాటు మిత్రులారా. దీన్ని చేసుకోవడానికి మీకు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ మొబైల్ను యూజ్ చేసుకుంటా ఉన్నారు. కానీ మీరు ఆలోచన చేయండి, రోజుకు ఒక 3 గంటలు మీరు గనక 3 నెలలు నాకు సహకరిస్తే రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు అంటే అబో 1 lakh రూపీ ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, 1-2 ఇయర్స్ లోపల మనం రిటైర్మెంట్ అయిపోవచ్చు, లైఫ్ సెటిల్మెంట్ చేయొచ్చు ఇక్కడ మనము. కానీ మిత్రులారా, 90 డేస్ అనేది ఏదైతే ఉందో కంపల్సరీగా చేయాలి. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ఈరోజు అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయినప్పటికీ ఈరోజు చిన్న చిన్న టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు వాడుతుండ్రో వాడతలేరో మనకు తెలియదు, కానీ మనం ఎంతో మందిమి వాళ్ళు చెప్పిన రెఫర్ చేసిన ప్రోడక్ట్స్ కొంటా ఉన్నాం. సో ఈ రోజు మనం ఏం తక్కువ కాదండి, మనకు మనం అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి. ఈ రోజు మనం కూడా ఒక సెలబ్రిటీ, మనము కూడా ఒక హీరో మన జీవితానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము మన నియర్ అండ్ డియర్ కు మనం రెఫర్ చేస్తా ఉన్నాం. అది ఎలా రెఫర్ చేయాలి ఎడ్యుకేషన్ లో మీకు తెలుస్తుంది మిత్రులారా. ఆ రెఫర్ చేసినందుకు మీకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, ఆటో బైనరీ అని మిత్రులారా ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ద ఈజియెస్ట్ వే టు మేక్ మనీ ఆన్లైన్ మిత్రులారా. ఆన్లైన్ ద్వారా పనిచేసి డబ్బు చాలా ఈజీగా సంపాదించవచ్చు.
పర్సనల్ గా 3వ తారీఖు అక్టోబర్ కంటే ముందు నేను కూడా డబ్బులు సంపాదించడం కష్టం అనుకున్నా. కానీ ఎవరైనా సరే నాకు తెలిసింది మీకు చెప్తున్నా, నేను ముందే చెప్పా, మాట్లాడడం వస్తే డబ్బులు వస్తాయని చెప్పి. ఏం మాట్లాడుతా ఉన్నాము, చేసింది మాట్లాడుతా ఉన్నా మిత్రులారా. నో సెల్లింగ్ రిక్వైర్డ్, ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్రీగా ట్రైనింగ్ ఉంది మిత్రులారా. యాక్సెస్ ద్వారా రెఫరల్ ఇన్కమ్, షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్ మిత్రులారా. ఇక్కడ మీరు ఎంతమందిని రెఫర్ చేస్తే అంత 20% మిత్రులారా. ఇంతమందిని చేయాలనే రూల్ లేదు, కానీ ఎంతమందినైనా చేయొచ్చు. ఎంత టైం చేయాలి, మీ టైంకు మీరే బాస్. మీరు రోజు 10 మంది ప్రైమ్ మెంబర్లను చేయండి, రోజుకు 3,000 సంపాదించండి, నెలకు 90,000 రూపాయలు చేసుకోండి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లాగా. మిత్రులారా, సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్యూటీ చేస్తే పైసలు వస్తున్నాయి, కానీ డ్యూటీ చేయకపోతే పైసలు వస్తున్నాయా అర్థం చేసుకోండి. బట్ ఇక్కడ మన టైంకు మనమే రాజా, మన ఇష్టం. ఇక్కడ ఎవ్వరు కూడా మిమ్మల్ని ప్రెషర్ చేయరండి, ఇన్క్లూడింగ్ మీ సీనియర్ కూడా ప్రెషర్ చేయడండి. మీ ఇష్టం, మీకు ఎంత కావాలనుకుంటే అంత చేసుకోండి. మీకు అర్థం కాకపోతే సీనియర్ని అడగండి, మీటింగ్లకు రండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క డబ్బులు కూడా ఫస్ట్ లెవెల్, మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నామో వాళ్ళు మనకు ఫస్ట్ లెవెల్ పైన 300. మిత్రులారా, ఈ డబ్బులు మనము బ్యాంకుకు తీసుకుంటున్నాం, మన కష్టార్జితాన్ని. అందులో 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఐఎంపిఎస్ విత్డ్రా చేయాలంటే 500 ఉండాలి. ఒక రోజులో కానీ నెలలో కానీ 25,000 రూపాయలు ఉండాలి. ఈరోజు పేటిఎంలో 10,000 ఉంది మిత్రులారా. 1% అండ్ 5 రూపీస్ అనేది డిడక్షన్ అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే రెడీమ్ ద్వారా అయితే 1000 రూపీస్ పైన విత్డ్రా చేయాలి. ఎంతైనా చేయొచ్చు, ఏం డిడక్షన్స్ ఉండవు, మన బ్యాంకుకు వస్తుంది. బట్ 3 to 4 వర్కింగ్ డేస్ అవుతుంది మిత్రులారా. ఎందుకు అంటే ప్రతిరోజు 25,000 మందికి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, మనకు వచ్చినటువంటి ఈ కష్టార్జితంలో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ మైనస్ అవుతాయి. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక ఫామ్ 16A మనకు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మన డైరెక్ట్ వర్క్ అయిపోయిందండి. వాస్తవంగా చెప్పాలంటే అయిపోయింది మిత్రులారా. 5 అనేది నేను ఉదాహరణ, అందరికి అందుబాటు అయిన ఫిగర్ అని చెప్పా. అట్లానే 5 ఏం లేదు మిత్రులారా. ఇందులో మీరు కంటిన్యూ సైన్ అప్, రెఫరల్. ఇది ఎప్పుడు ఆపకూడదండి. మనం చేసే 2 పనులు. ఒకటి మనం రెఫర్ చేయాలి, రెండోది మనం హెల్ప్ చేయాలి. ఈ 2 పనులండి. కాబట్టి సెకండ్ లెవెల్లో హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా. మీరు ఏ పని అయితే నేర్చుకున్నారో మీరు తెచ్చిన వాళ్లకు నేర్పియండి. మీరు ఎలా ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఎలా 5 మంది ప్రైమ్ మెంబర్లను చేశారు, మాట్లాడండి, చెప్పండి. నేను అదే పని చేస్తున్నా మిత్రులారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. హెల్ప్ అండ్ అర్న్ 2%, 30 రూపీస్. మిత్రులారా, నోట్ చేసుకోండి. అక్కడ మీరు పేపర్ పెన్ను తోటి 5 కావాలనే రూల్ లేదు ఫ్రెండ్స్. 2వ లెవెల్లో ఎంతమంది ఉంటే ఇంటూ అన్ని 30 రూపీస్ వస్తాయి. అదేవిధంగా మిత్రులారా, కంపెనీకి వచ్చిన 1500 వాస్తవంగా చెప్పాలంటే మనము పనిచేసి ఒక వ్యక్తిని ప్రైమ్ మెంబర్ చేశాము. అమెజాన్, జొమాటోలో ఎలా చేశాము, ఇక్కడ కూడా అదే పని చేశాం మిత్రులారా. మనము ఆ పని చేసినందుకు డబ్బులు ఇస్తుందే తప్ప వేరే లేదు. ఈరోజు ఎల్ఐసిలో ఒక ఏజెంట్కి ఎందుకు కమిషన్ వస్తుంది అర్థం చేసుకోండి మిత్రులారా. పెద్ద పాలసీ చేస్తే పెద్ద కమిషన్ వస్తుంది అంటే అది ఈజీ మనీయా, పని చేసినందుకు వచ్చిందా, ఇది అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈ రోజు మీరు రియల్ ఎస్టేట్ లో ఒక డీలింగ్ చేశారు, ఆ డీలింగ్ పైన మీకు 1%, కానీ అది ఒక 100 కోట్ల డీలింగ్ చేశారు మీరు, మీకు అక్కడ కమిషన్ వచ్చింది. అది ఈజీ మనీయా మిత్రులారా, అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ ఈజీ మనీ? యాక్చువల్ గా డెఫినేషన్ మర్చిపోయారు. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ఓపెన్ చేస్తే ఈజీ మనీ అని చెప్పింది అక్కడ. ఈజీ మనీ అంటే మీ యొక్క ఫిజికల్ గానీ మెంటల్ గానీ ఏమీ లేకుండా వాడు మీకు డబ్బులు ఇచ్చేది ఈజీ మనీ మిత్రులారా. అదే మనీ సర్క్యులేషన్. ఈ చిన్న విషయం తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. రెఫర్ అండ్ అర్న్ 20%, హెల్ప్ అండ్ అర్న్ 2% మిత్రులారా. అక్కడికి అయిపోలే స్టోరీ. 3వ లెవెల్ అయిన హెల్ప్ 3%, 45, 4వ లెవెల్ 4%, 60, 5వ లెవెల్ 5%, 75, 6వ లెవెల్ అయినకు 6%, 90, 7వ లెవెల్ అయినకు 7%, 105, 8వ లెవెల్ అయినకు 8%, 120, 9వ లెవెల్ అయినకు 9%, 135, 10వ లెవెల్ అయినకు 10%, 150. వండర్ఫుల్ సిస్టమ్ మిత్రులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. 10 లెవెల్స్ వరకు మనం రెఫరల్ టు రెఫరల్ కంపెనీ ఇస్తుంది. తనకొచ్చినటువంటి 1500 రూపాయలు, ఎందుకంటే మనము పని చేశాము కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, 74% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది.
రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా మిత్రులారా చాలా మంది అనుకుంటారు కంపెనీ ఎప్పుడో ఇస్తుంది, అప్పటికి ఎత్తేస్తుంది కదా అని. ఇంతకుముందు అలా జరిగింది. కానీ ఇక్కడ మాత్రం మిత్రులారా ఈ 10 లెవెల్స్ కు ఇన్స్టెంట్ గా వాళ్ళకు అమౌంట్ ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రాత్రి 6% రాయల్టీ మిత్రులారా, 10% దుబాయ్ గోవా మిత్రులారా, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ 90% మిత్రులారా. 90% ఈ రోజు మనం స్టేక్ హోల్డర్ ఇక్కడ, అంటే 90 ప్రాబ్లమ్స్ మొత్తం మనం 90% 10% సార్. కాబట్టి మిత్రులారా దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు మిత్రులారా దీన్ని. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ 5 తోటి ఉదాహరణ చూస్తున్నాము. బట్ 5 గ్యారెంటీ కాదు మిత్రులారా, ఎందుకంటే మీరు ఎంతైనా చేయొచ్చు. బట్ వాస్తవానికి మీరు 5 మందిని రెఫర్ చేశారు. ఆ తర్వాత మీరు ఏం చేస్తా ఉన్నారు? హెల్ప్ చేస్తా ఉన్నారు. 5 మందికి మీరు మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి. అయిపోయింది మీ వర్క్. లర్నింగ్, టీచింగ్. మిత్రులారా 5 మంది ద్వారా 25 మంది వచ్చారు. మన ఇన్కమ్ 750. ఎవరు 5ను వాళ్ళు తెచ్చుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఎంత టైంలో తెచ్చుకోవచ్చు? మన టీంలో ఒక్క రోజులో తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, 4 గంటలలో తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ మీలాగా నాలాగా పని చేయరు కాబట్టి వారం రోజులలో తెచ్చుకుంటే ఈ ప్రాజెక్టు వారం రోజులలో అయిపోతుంది. నెల రోజులలో తెచ్చుకుంటే నెల రోజులలో అయిపోతుంది. ఎవరు 5ను వాళ్ళు ఏడాదిలో తెచ్చుకుంటే 10 ఏళ్లలో అయిపోతుంది మిత్రులారా. ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్ అనే ఫార్ములా ప్రకారంగా పనిచేస్తుంది. 178 కోట్ల రూపాయలు వచ్చేటటువంటి ప్లాట్ఫామ్ లో ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, ఎంత డెడికేషన్ గా పనిచేయాలి, ఎంత జూనియర్లకు సహకరించాలి, ఇది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే డబ్బు కావాలి అంటే పని చేయాలి. అక్కడ మనం బ్రతకజాలు జీవితంలో బ్రతుకులలో మార్పు లేనటువంటి ఉద్యోగం కోసం 10 గంటలు పని చేస్తా ఉన్నాం. వ్యాపారంలో లక్షలు కోట్లు పెట్టిన తర్వాత ఆ వ్యాపారం నాది అనుకుంటా ఉన్నాము. వ్యాపారం నడవకపోతే వాస్తుకు బాగలేదా, లేకపోతే ఏదైనా నెంబర్ మారవాలన్నా ఆలోచన చేస్తా ఉన్నాం. అంతే శ్రద్ధగా మనం నెక్స్ట్ మనీ చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇది కూడా మన సొంత ఉద్యోగము, సొంత వ్యాపారం మిత్రులారా. అన్యదా ఇది పార్ట్నర్షిప్ బిజినెస్, సీనియర్ బిజినెస్, జూనియర్ బిజినెస్ కానే కాదు మిత్రులారా. ఇక్కడ చాలా మంది ఇక్కడనే డ్రాబ్యాక్ అయిపోతారు. ఇంకా కొంతమంది ఏమైతుంది, మనం బిజీ అయిపోయిన తర్వాత ఈ నెట్వర్క్ మాఫియాలు వస్తారు మన దగ్గరికి. ఇప్పుడే చెప్తున్నా మీకు నేను, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవడు రాడు. వీళ్ళు మీ డ్రీమ్ కిల్లర్స్ మీ దగ్గరకు వస్తారు. చాలా స్వీట్ మాటలు చెప్తారు. మీకు కావాలంటే వాళ్ళు బిస్కెట్ చాక్లెట్లు వేస్తారు. మీ డబ్బులు కూడా మేమే కట్టుకుంటామని చెప్తారు. మిత్రులారా వాళ్ళు మీకు డ్రీమ్ కిల్లర్స్. వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారు, ఏమీ లేదు 4 నెట్వర్కులు చేసుకోవాలి, చేసుకుంటే 4గుట్లో 4 రూపాయలు వస్తాయని. మిత్రులారా నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో 4 నెట్వర్కులు చేసినోడు ఒక్కడు లైఫ్ లో సెటిల్ అయినోడు లేడు. ఒక్కడన్నా ఉండాలి కదా, ఒక్కడు లేడు. మిత్రులారా వాడేం చేస్తాడు, వాడెలానైతే 4 కంపెనీలు జోలెలో పెట్టుకొని తిరుగుతాడో, రేపటి నుంచి మనం వాడెంబడి ఉంటే సేమ్ మనం కూడా వాడిలాగానే తయారవుతాం మిత్రులారా. వాళ్ళు ఏం చెప్తారు, ప్రపంచ ధనవంతుడు వారెన్ బఫెట్ చెప్పిన విషయం చెప్తారు. మనం అనుకుంటాము అన్ని గొప్ప. వారెన్ బఫెట్ ఒక ఇన్వెస్టర్ అండి. ఆయన ఏం చెప్పాడు, మీరు గనక 1 లక్ష రూపాయలు షేర్ మార్కెట్ లో పెట్టాలనుకుంటే 4 కంపెనీలలో పెట్టండి. ఎందుకంటే అనుకోకుండా షేర్ మార్కెట్ ఎంత స్టడీ చేసినప్పటికీ, సత్యం రామలింగరాజు మీకు తెలిసి ఉండొచ్చు, సత్యం షేర్ మార్కెట్ లో విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో కొలాప్స్ అయిపోయింది. 450 రూపాయలు ఉన్న షేర్ 5 రూపాయలకు వచ్చేసింది. ఈ విధంగా కోట్ల రూపాయలు హరించకపోతాయి. ఎందుకైందో తెలియదు. కాబట్టి మిత్రులారా ఆయన చెప్పిన సందర్భం వేరు, ఈ దొంగనా కొడుకులు చేసే పని వేరు. వీళ్ళు ఏం చేస్తారు, 4 కంపెనీలు చైర్మన్ చెప్పి మన డ్రీమ్ కిల్లర్ చేస్తారు మిత్రులారా. అయితే ఇక్కడ గమనించండి, దానికి అతను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎగ్స్ కనుక తెస్తే ఒక బాస్కెట్ లో పెట్టకండి, యాక్సిడెంట్ అయిపోతే ఇంకో దగ్గర ఇంకో బాస్కెట్ లో ఎగ్స్ అన్న సేఫ్ ఉంటాయని చెప్పాడు. మిత్రులారా దాన్ని దీనికి అనుసంధానం చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మన డ్రీమ్ కిల్లర్స్ ను, మన డ్రీమ్స్ ను చంపేయడానికి వస్తారు మిత్రులారా. తస్మాత్ జాగ్రత్త. సార్ 178 కోట్లు సార్ చెప్పాడు, ఇక్కడ మీకు ఒక నెలలోనే 178 కోట్లు వస్తాయని కూడా చెప్తారు మిత్రులారా. అర్థం చేసుకోండి, నష్టపోయేది మనమే. మన కష్టాలలో ఎవ్వడు రాడు మన ఎంబడి. మనం కష్టాలలో ఉన్నామని చెప్తే మన ఎంబడున్న వాళ్ళు దూరం అయిపోతారు మిత్రులారా, బంధువులు దూరం అయిపోతారు మిత్రులారా. అర్థం చేసుకోండి. ఈ రోజు నిన్న ఒక మిత్రుడు చెప్పాడు, 80,000 కంపెనీలో పెట్టాను. వాస్తవంగా 80,000 అతనివో కావో,
అతను సేవింగ్ చేసుకున్న డబ్బులో లేకపోతే వేరే ఇంట్రెస్ట్ తెచ్చి పెట్టాడో ఎవరికి తెలుసు మిత్రులారా. ఈ రోజు అతను బాధపడాల్సిందే తప్ప ఆ చెప్పినటువంటి వాళ్ళు ఫోన్ నెంబర్ మార్చుకుంటారు మిత్రులారా. కాబట్టి ప్రాబ్లం మనమే ఫేస్ చేయాలి. కాబట్టి నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి మిత్రులారా. నేను మీకు ఒక వెల్ విషర్ గా చెప్తున్నా తప్ప ఇందులో అన్యదా నా యొక్క స్వార్థం ఏమీ లేదు మిత్రులారా. ఇవన్నీ నా 32 సంవత్సరాల్లో చూశాను నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒకవేళ డబ్బులు కావాలంటే 5 బదులు మీరు 6 36 చేయండి. జూనియర్స్ కి ఇంకా హెల్ప్ చేయండి. జూనియర్ కు చెప్పండి నేను మీ ఎంట ఉన్నా. మిత్రులారా అతను ధైర్యంగా పనిచేస్తాడు. 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. ఇంకా ఒకవేళ ఎక్స్ట్రా కావాలనుకుంటే నాకు పర్సనల్ గా ఫోన్ చేయండి. మీకు ఇంకా ఒకటే దగ్గర డబ్బులు ఇప్పించే మార్గం నాది. ఒరిజినల్ గా మీరు కనుక ఇక్కడ సైన్ అప్ చేసిన తర్వాత మీరు కోటీశ్వర్లు కావాలి అనుకుంటే వేరే పేరు మీద అయినా సరే, బినామీ పేరు మీద అయినా సరే, వేరే ఏ కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేయకూడదు. క్యారెక్టర్ ను ప్రొటెక్ట్ చేసుకోండి. క్యారెక్టరే మనకు ఫ్యూచర్ లో ఇన్కమ్ ఇస్తుంది, క్యాష్ ఇస్తుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మీకు ఎంత డబ్బులు కావాలనుకుంటే అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ అంతకంటే ముందు మనము మార్కెట్ అనేది ఇది ఒక ఈతల పోటీ లాంటిది. మనం ఈత నేర్చుకోకుండా ఈతల పోటీలో పాల్గొనొద్దు మిత్రులారా. ఈరోజు చూడండి, ఇతను ఒక మంచు పర్వతం ఎక్కుతా ఉన్నాడు. ఫస్ట్ అతను ప్రొటెక్ట్ చేసుకున్నాడు అతని బాడీని. అంటే ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవడం మీన్స్ డ్రెస్ కాదండి, మన మైండ్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన మైండ్లో నెగటివ్ ఏదైతే ఉందో తీసేయాలి. కంప్లీట్ పాజిటివ్ కావాలి. పాజిటివ్ మీన్స్ సత్యానికి మనం అతీతంగా, సత్యం తోటి ఉండాలి, సత్యానికి అతీతంగా ఉండకూడదు. సత్యమేవ జయతే మిత్రులారా. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. నేను అదే పని చేస్తున్నా మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. 10 లెవెల్స్ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఇన్కమ్ మనకు ఎక్కడెక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా మిత్రులారా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది. దీన్నే మనం రీపర్చేజ్ అంటాము. రీపర్చేజ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఉదాహరణకు చూసినట్లయితే జియో ఫోన్. ఈరోజు జియో ఫోన్ అనేది వాళ్ళు 2,10,00,000 రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. ఎలా సాధ్యమైంది వాళ్ళకు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాళ్ళు 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. ఎలా తయారు చేశారు? ఎంత కాలం పట్టింది? మిత్రులారా రాత్రి కాలేదండి. వాళ్ళు ఎంతో మందికి సిమ్ కార్డులు ఫ్రీగా ఇచ్చారు. ఆ రోజులలో సిమ్ కార్డులు అమ్ముకునే వాళ్ళు. ఆ తర్వాత అవుట్ గోయింగ్ కూడా డబ్బులు ఉండేది. అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చారు. మిత్రులారా ఈ విధంగా ఆలోచన చేయండి. ఆ ఫెసిలిటీ ఇచ్చి ఈ విధంగా 35 కోట్ల యూజర్ చేస్తే ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ 2 crores 10 lakhs. మిత్రులారా ప్రజెంట్ ఏంటిది మీరు మర్చిపోండి. మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంది మర్చిపోండి. ఈ రోజు ఎక్కడ ఉన్నారు మీరు మర్చిపోండి. మీ క్వాలిఫికేషన్ ఏంది మర్చిపోండి. కానీ ఫ్యూచర్ ఏం జరగబోతుంది అంటే మిత్రులారా ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టే ఫ్యూచర్ ఉంటుంది తప్ప ప్రజెంట్ యాక్షన్స్ మాత్రమే ఫ్యూచర్ ను శాసిస్తాయి మిత్రులారా. కానీ ప్రజెంట్ లో మాత్రం మనం చేసిన కర్మ కరెక్ట్ లేకపోతే ఫ్యూచర్ మనకు కరెక్ట్ ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇక్కడ యూజర్స్ తయారు చేద్దాం. నెక్స్ట్ మనీలో ఉన్న గొప్పతనం ఏంటిది? ఫ్రీ సైన్ అప్. మిత్రులారా సైన్ అప్ ప్రతి రోజు నేను చేయిస్తా. బ్రేక్ఫాస్ట్ లో ఒక సైన్ అప్, లంచ్ లో ఒక సైన్ అప్, డిన్నర్ లో ఒక సైన్ అప్ చేయించాలంటే థర్డ్ పార్టీ పోర్టల్లో ఉన్న బెనిఫిట్ వాళ్ళకి చెప్పాలి. థర్డ్ పార్టీ పోర్టల్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ మీరు చెప్పండి. డెఫినెట్ గా సైన్ అప్ చేయించండి. ఆ తర్వాత మిత్రులారా 10 లక్షల టీం అయింది. ఆ తర్వాత మీరు గనక అతన్ని తోటి ఎలా డిస్కస్ చేయాలి ఇవన్నీ నేను ఎడ్యుకేషన్ లో మీకు నేర్పిస్తాను. ఆ తర్వాత చూసినట్లయితే ఆ 10 లక్షల టీంలో వాళ్ళు గనక మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే ఒక ఇంట్లో 2 మొబైల్ ఉన్నాయి, 100 రూపాయల రీఛార్జ్ మిత్రులారా. అయితే అక్కడ 2% క్యాష్ బ్యాక్ అంటే అతనికి 4 రూపీస్ వచ్చింది. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ 40 lakhs. మిత్రులారా 25% అంటే 10 lakhs. వ్యక్తికి 1,00,000 రూపాయలు. ఒక్కొక్క వ్యక్తికి 1,00,000 రూపాయలు రీఛార్జ్. కానీ ఎక్కడ కూడా మనకు రీపర్చేజ్ లో ఎక్కడ కూడా మనకు ఇలాంటి ఫెసిలిటీ లేదు. ఎవరిని మనం రీఛార్జ్ చేసుకోమని చెప్పలేదు, కానీ వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు, మనకు 1,00,000 రూపాయలు వచ్చాయి. మిత్రులా ఎందుకు ఇతను ఎగ్జాంపుల్ ఇతను ఎలా చూస్తా ఉన్నాడు చూడండి ఆశ్చర్యంగా. ఎందుకంటే మరి క్యాష్ బ్యాక్ అనేది ఒక రీఛార్జ్ లోనే లేదు, వేరే సెక్షన్ లో కూడా ఉంది. కాబట్టి మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండే పొటెన్షియాలిటీ ఆఫ్ ద బిజినెస్. మిత్రులారా ఈ రోజు సమయాన్ని వేస్ట్ చేయకండి. మీరు సమయాన్ని సఫలం చేయండి. ఒక ఆలోచనను మీరు సఫలం చేయండి. మీ ప్రతి మాటను సఫలం చేయండి.
ఒక కుటుంబానికి 4 రూపాయలు వస్తే మనకు 1,00,000 రూపాయలు, ఒక కుటుంబానికి 40 రూపాయలు వస్తే మనకు 10 లక్షలు, ఒక కుటుంబానికి 400 వస్తే మనకు 1,00,00,000 రూపాయలు మిత్రులారా. అలాంటి డ్రీమ్ చూడండి. నెలకు 1,00,00,000 రూపాయలు ఇచ్చేటటువంటి సిస్టంలోకి వచ్చినాక ఇంకా మనము గడ్డి తినడానికి ఇంకా 4 కంపెనీల గురించి వేరే మ్యాచ్ ఫిక్సింగ్ లో కావాల్సిన అవసరం ఉందా మిత్రులారా? నాకు నిన్నటి రోజు లాస్ట్ 2 డేస్ బ్యాక్ నాకు బాలకోట సార్ అని చెప్పి మనకు నెల్లూరులో ఉన్నారు. ఆ సార్ ఒక విషయం చెప్పారు. అతనికి ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ చాలా వ్యక్తి గొప్పోడండి, మీరు వచ్చి చెప్పాలంటే, లేదండి సిఎన్చారి డిజిటల్ చెప్తారు, నాకు అలా లేదండి అంటే, లేదు లేదు సార్ చాలా గొప్ప లీడర్ అండి, పెద్ద లీడర్ అండి ఈయన. సరే, మనకు ఉన్నటువంటి చిన్న బలహీనత ప్రకారంగా, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ప్రకారంగా ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ చెప్తే, సార్ చాలా బాగుంది సార్ మీ కాన్సెప్ట్, నేను వెంటనే సైన్ అప్ అయిపోతానండి అది ఇది అన్నాడు. ఆ మొబైల్ నెంబర్ ఏదో అతని నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉండి కాలే. అతను ఏం చేశాడు, ఎంత దుర్మార్గుడు ఆలోచన చేయండి. అతనికి ఎవరైతే పరిచయం చేసిండ్రో అతన్ని వదిలేసి నెక్స్ట్ బాలకోటే గారికి ఫోన్ చేసి, సార్ మీరు చాలా మంచిగా చెప్పారు సార్ అని సార్కు మొదలు మంచి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేసి, సార్ నేను మీ కంపెనీలో జాయిన్ అవుతాను సార్, మీ దగ్గరే జాయిన్ అవుతా సార్, కానీ నా దగ్గర కూడా నేను పెద్ద లీడర్ను కదా, నా దగ్గర ఇంకా బ్యాగులో వేరే కంపెనీలు ఉన్నాయి, మీరు కూడా చెయ్యండి సార్. రియల్ గా చెప్పాలంటే నేను సెల్యూట్ చేస్తున్న సభాముఖంగా బాలకోటయ్య గారికి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నాకు నెట్వర్క్ అనుభవం లేకపోయినప్పటికీ నెట్వర్క్ అనుభవం ఉన్నటువంటి సిఎన్చారి గారి మాట నేను వింటా ఉన్నా, కాబట్టి నాకు వేరే ఏ నెట్వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క నెట్వర్క్ చేసుకుంటే చాలు, ఒక్కవేళ నీకు నచ్చితే రా, లేకపోతే లేదు, కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లేదని చెప్పేశాడు మిత్రులారా. రియల్ గా ఐ సెల్యూట్ హిమ్. అలాంటి ఒక కాన్ఫిడెన్స్ మన లోపల రావాలి మిత్రులారా. నాకు కూడా ఒక మిత్రుడు అదే విధంగా చేశాడు. నాకు మ్యాచ్ ఫిక్సింగ్ చెప్పలేదు, నాకు అతన్ని కన్విన్స్ చేశాడు అనమాట ఈ యొక్క 4 కంపెనీలు చేయాలని చెప్పి. అతని నెంబర్ను నేను డిలీట్ చేసేసిన మిత్రులారా, అతని కాంటాక్ట్ లో నుంచి బ్లాక్ చేసి పడేశాను మిత్రులారా. వీళ్ళు డ్రీమ్ కిల్లర్స్ మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ మనం 100% వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ, ఇందులో ఎలాంటి మనకు అడ్మిన్ ఛార్జెస్ కానీ ఉండవు మిత్రులారా. 100% యూజ్ చేసుకోవచ్చు. అది మనం ఒక రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ కావచ్చు, ల్యాండ్ లైన్ కావచ్చు, క్యాబ్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ అన్ని కూడా చేసుకోవచ్చు మిత్రులారా. సూపర్ లగ్జరీ కార్, సూపర్ లగ్జరీ హౌస్ మిత్రులారా. ఎంజాయ్ 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత మిత్రులారా రాయల్టీ ఉంది. రియల్ గా రాయల్టీ కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. సిల్వర్, గోల్డ్, డైమండ్ మిత్రులారా. సిల్వర్ అంటే ఎంత సింపుల్ మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే 5 మంది ప్రైమ్ మెంబర్స్ చేశారో అందులో నుంచి ఒక వ్యక్తి 10 లెవెల్ టచ్ అవుతే 5+9 మిత్రులారా 14 మంది ప్రైమ్ మెంబర్లు అవుతే అన్లిమిటెడ్ డెప్త్ 15 రూపీస్ 1% అండి. వేరే దగ్గర సిల్వర్ కావాలంటే చినిగిపోతుంది మిత్రులారా. అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ, ఎంత ఈజీ ఉంది. సిల్వర్లు బై డిఫాల్ట్ లో సిల్వర్లు అయిపోతుంటారు మన దగ్గర, అంత ఈజీ సిస్టమ్ ఉంది. కానీ సిల్వర్ తర్వాత గోల్డ్ కావడానికి సేమ్ అదే పనిని మనం కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మిగతా ఫ్రెండ్స్ కు, మన వాళ్లకు నలుగురికి హెల్ప్ చేయాలి. మన లెవెల్లో 5 సిల్వర్లు అవుతే మనము గోల్డ్ అయిపోతాం ఫ్రెండ్స్. గోల్డ్ అంటే ఇక్కడ అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్ కు 1%, మనకు 1% మిత్రులారా. ఆ తర్వాత ఫైనల్ గా మనం చూసినట్లయితే మనం డైమండ్ కావాలనుకుంటే 5 మంది మనకు గోల్డ్ కావాలి. ఒక సిల్వర్ కు 14 మంది, 14 × 5 మిత్రులారా. గోల్డ్ కావాలంటే 70 మంది, 70 × 5 350 కాదు మిత్రులారా, 350 కంటే తక్కువనే. మనం డైమండ్ కావడానికి 1 ఇయర్, మాక్సిమం 1 ఇయర్ మిత్రులారా. అన్లిమిటెడ్ డెప్త్ 3%. మనము తెచ్చిన వాళ్లే కాదు మిత్రులారా, మనము తెచ్చిన వాళ్లే కాదు, మన 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఎవ్వరు గోల్డ్ అయినా మనము డైమండ్ మిత్రులారా. ఎంత ఈజీగా ఉంది అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరు పని చేస్తా ఉన్నారు వాళ్లకు మీరు హెల్ప్ చేయండి. ఇప్పటి వరకు మనం మాట్లాడిన ఇన్కమ్స్ అన్ని కూడా మన టీం అయితే 1 ఇయర్ లో మనము గోల్డ్ అయిపోతాము, డైమండ్ అయిపోతాము. ఇంకొక 1 ఇయర్ లో క్రౌన్ డైమండ్ మిత్రులారా. క్రౌన్ డైమండ్ అంటే ఇలాంటి క్రౌన్ డైమండ్ 457 కంపెనీలలో ఎక్కడా లేదు ఫ్రెండ్స్. కంపెనీ టర్న్ ఓవర్ లో 1% ఇస్తుంది. ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నా నేను, ఇది నేను ఆషామాషిగా చెప్పట్లేదు. క్రౌన్ డైమండ్, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ.
2 years లో మిత్రులారా క్రౌన్ డైమండ్ అయిపోతారు. నేను చెప్పిన సిస్టమ్ లో పని చేయండి. డైలీ 3 hours ఇవ్వండి అంతే. నేను ఎక్కువ కష్టం చెప్ప మీకు. 3 hours టైం ఇవ్వండి అంతే. కానీ రెగ్యులర్గా ఇవ్వండి. గుర్తొచ్చినప్పుడు కాదు, గుండెలలో పెట్టుకోండి. కొంతమంది మీటింగ్కు రా అంటే నాకు అన్ని తెలుసు కదా అంటాడు. నీకు అన్ని తెలిసింది అనే దానికి ఎగ్జామ్ ఏంటిది? నీ కిందోళ్ళకి అన్ని చెప్పగలిగినప్పుడు నీకు తెలిసినట్టు. అప్పటిదాకా నీకు సర్టిఫికేట్ నువ్వు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ జూనియర్లు నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి. సీనియర్ అంటే నా సీనియర్ ఇలా ఉండాలని మీ జూనియర్స్ మిమ్మల్ని గుర్తించే అప్పుడు మీకు సర్టిఫికేట్ వచ్చినట్టు. సర్టిఫికేట్ మీరు ఇచ్చుకోకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, 1% రాయల్టీ మిత్రులారా, ఈ రాయల్టీ మాత్రం మనకు డైలీ రాదు. మనకు 3 monthsకు ఒకసారి వస్తుంది. ఏప్రిల్ మే జూన్ 3 నెలల రాయల్టీ వచ్చింది మిత్రులారా 9 lakhs. ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ 9 lakhs. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో 5 డైమండ్స్ 2 years లో రిటైర్మెంట్ అయిపోతాం మిత్రులారా. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. ఎందుకంటే ఎంటైర్ కంపెనీలో వచ్చిన బిజినెస్ పైన వస్తుంది కాబట్టి, ఎలాంటి టార్గెట్ లేదు కాబట్టి, ఇలాంటి క్రౌన్ డైమండ్ మిత్రులారా ఓపెన్ ఛాలెంజ్ 457 కంపెనీలలో ఎక్కడా లేదు. యూ కెన్ ఎంక్వైర్ దట్. కావాలంటే చేసుకోండి, మీ ఇష్టం. మీ టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే అది మీ చాయిస్. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. నిన్నటి రోజు చెప్తా ఉన్నారు, నేను ఇంతకుముందు చెప్పాను సార్, ఒక పెరల్ వైన్ అనేది వచ్చింది. అది వైన్ అంటే డ్రింకింగ్ లాంటిది, అది ఆ మోహంలో వెళ్ళిపోతా ఉన్నారని నేను ఆ రోజు చెప్పా. నిన్న ఒక ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు 80,000 రూపాయలు నేను నష్టపోయినా అని. కాబట్టి మీకు సమయాన్ని వేస్ట్ చేసుకోవాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. అలాంటి వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుభవం మన ఎక్స్పీరియన్స్ గా తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇక్కడ మనము క్రౌన్ డైమండ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ అంటే ఎవరు? మీరు తెచ్చిన 5 మందికి మీరు హెల్ప్ చేయమని చెప్తుంది కంపెనీ. కానీ మిత్రులారా, బిహైండ్ దట్ నేను ఈరోజు చేస్తా ఉన్నా. నేను ఆ రోజు నుంచి నా ఇమీడియట్ జూనియర్కే కాకుండా నా ఇమీడియట్ వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మిత్రులారా, మన నోటి సహాయంతో వాళ్ళ బ్రతుకులలో కొత్త మార్పు వచ్చినట్లయితే అది పుణ్యం ఖాతాగా జమ అయిపోతుంది. కాబట్టి నేను ఏమి చేస్తా ఉన్నా, మీకు నేను డబ్బులు ఇవ్వట్లేదు, మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు, మిమ్మల్ని నేను కన్విన్స్ చేయట్లేదు, మిమ్మల్ని బ్రతిమిలాడడము లేదు. నేను రోజు ఈ గంట నా యొక్క ఇమీడియట్ జూనియర్కు నేను సపోర్ట్ చేస్తా ఉన్నా. ఆ సపోర్ట్లోనే భాగంగా మీరు వచ్చారు. అదేవిధంగా మీరు కూడా మీరు తెచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేస్తే, 5 మందికి సపోర్ట్ చేస్తే 5 25 మంది అవుతే, వాళ్ళు సిల్వర్ అయినప్పటి నుంచి మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు 10% మనకు వస్తుంది మిత్రులారా. ఇట్స్ కాల్డ్ లీడర్షిప్ రాయల్టీ. ఒకవేళ కనుక మనం 30 రోజులలో అది కంప్లీట్ చేసుకున్నట్లయితే, 5-25 చేసుకున్నట్లయితే మనకు నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది ఫుల్ పెయిడ్ తోటి. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ ఇచ్చే సపోర్ట్ ఏంటిది? మన కంపెనీ ఇచ్చే సపోర్ట్ ఏ కంపెనీ ఇవ్వట్లేదు. అందరికీ సమదృష్టి ఉంది, సమన్యాయం ఉంది. ఈ రోజు మీకైనా మీ తర్వాత వచ్చే జనరేషన్ కైనా ఒకటే న్యాయం ఉంది మిత్రులారా. 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మారకుండా పనిచేస్తున్న కంపెనీ మిత్రులారా. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రైమ్ మెంబర్ కు 1550 రివార్డ్ పాయింట్స్ వస్తా ఉన్నాయి అంటే, అవి సర్వీస్ లో వాడుకుంటే 1550 రూపాయలుగా మారిపోతుంది. ఎండ్ యూజర్ కు నష్టం లేనటువంటి సిస్టమ్ నెట్వర్క్ చరిత్రలోనే విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. అందుకే నేను బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పా. ఆ తర్వాత పనిచేసే వ్యక్తికి నేషనల్ టూర్ అని, ఇంటర్నేషనల్ టూర్ అని సపోర్ట్ ఇస్తుంది కంపెనీ నుంచి. అదేవిధంగా అప్లైన్ నుంచి, సీనియర్ నుంచి ఏం సపోర్ట్ ఉంది? డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మిత్రులారా. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మనకు తెలుగులో జరుగుతుంది, వేరే వేరే లాంగ్వేజ్లలో వేరే వేరే టైంలో జరుగుతుంది. మీ సీనియర్ తోటి మీరు యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ పనిచేసే సీనియర్ తోటి మీరు కనెక్షన్లు ఉండండి, మీకు అతని పని గురించి చెప్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, డైలీ ట్రైనింగ్స్ ఉన్నాయి డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఫిజికల్ కాదు మిత్రులారా, కాబట్టి ఎక్స్పెండిచర్ ఇస్ 0. సో ఆ తర్వాత మీరు 30 రోజులలో మన టీంలో ఎంతో మంది నేషనల్ టూర్ విన్నర్ అయ్యారు. అదేవిధంగా మిత్రులారా 5-25 పూర్తి చేసుకోండి. ఆ తర్వాత 5-25 125 పూర్తి చేసుకుంటే 90 రోజులలో మీరు ఇంటర్నేషనల్ టూర్ ఎలిజిబిలిటీ వస్తుంది. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఇక్కడ కూడా మనం సెల్యూట్ చేయాలి. ఎందుకు అంటే 90 రోజుల తర్వాత కూడా మిత్రులారా మనకు నో టైం లిమిట్ తీసేశారు. టైం లిమిట్ లేదు. 5-25 125 625 పూర్తి చేసుకుంటే మనం ఇంటర్నేషనల్ టూర్ అన్ని ఉన్నాయి మిత్రులారా. ఏది లేదు అనేది లేదు మిత్రులారా. డబ్బు, సేవ, ఎవ్రీథింగ్ ఇందులో ఉంది మిత్రులారా. ఆల్ ఇన్ వన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ వన్ నెక్స్ట్ మనీ మిత్రులారా. కాబట్టి మీరు సక్సెస్ కావడానికి చేయాల్సిన పని, జీవిత కాలంలో ఒకసారి ప్రైమ్ మెంబర్ అయితే
మీరు అన్ని రకాల సర్వీసెస్ వాడుకోవచ్చు, మీరు ఒక రోల్ మోడల్ గా ఉండొచ్చు అని మేము చెప్తా ఉన్నాం. కానీ ప్రైమ్ మెంబర్ కాకుండా కూడా మీరు పని చేసుకోవచ్చు మిత్రులారా. కానీ 1770 రూపాయలతోటి మనం ఏం వ్యాపారం చేయలేము. కాబట్టి 1770 రూపాయలతోటి మిత్రులారా మీరు 3 రోజులు అటెండ్ అయిన తర్వాత మీ యొక్క మనసును అంతరాత్మను అడగండి, ఇది నిజమా కాదా. నిజమే అయితే అప్పుడు మీరు ప్రైమ్ మెంబర్ కాండి. ఆ తర్వాత మిత్రులారా 90 రోజులు మీరు ఎక్స్టెండ్ చేయండి. 90 రోజులు మీరు వచ్చేటప్పుడు రోజు ఒక వ్యక్తిని మీటింగ్ కు తీసుకురండి. మీరు డెఫినెట్ గా 50 మందిని తెచ్చే లోపే మీ డైరెక్ట్ వర్క్ పూర్తయిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మీ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి. డైలీ ట్రైనింగ్ కు రాండి. ఇందులో మీరు ఫస్ట్ 3 రోజులు రాండి. 3 రోజులు వచ్చిన తర్వాత డూ ఆర్ నాట్, చేయాలా వద్దా నిర్ణయం మీరే తీసుకోండి. ఆబ్లిగేషన్ ద్వారా కానీ, ప్రెషర్ ద్వారా కానీ, ఇంకా ఏదో మొహమాటం ద్వారా కానీ మీరు రావాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఎందుకంటే జీవితం మీది కాబట్టి మీ జీవితానికి మీరే నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత డిసిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ గనక చెయ్యాలి అనుకుంటే 90 రోజులు సిస్టమ్ ఫాలో కావాలి మిత్రులారా. 90 రోజులు ఎవరైతే రెగ్యులర్ గా మీటింగ్కి వస్తారో వాళ్ళు ఫెయిల్ అయితందుకు కుదరదు. 90 రోజులలో మిత్రులారా మీరు రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత చేయకూడనటువంటి పనులు మీరు ప్లాన్ ఎవరికి షార్ట్ కట్లో చెప్పకండి. మీ యూజర్ నేమ్ను వాట్సాప్ కానీ ఫేస్బుక్ లో కానీ వైరల్ చేయకండి. ఆ తర్వాత మీరు ఫోన్లో ట్రైనింగ్ లేకుండా, అచీవ్మెంట్ లేకుండా చెప్పకండి. కేవలం నీకు డబ్బులు సంపాదించాలనుకుంటే మీటింగ్ కూడా అంతకు మించి వేరే ఏమీ లేదు. ఒకటే పదం, ఒకటే పదం, ఒకటే పదం. మీ బ్రెయిన్, మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మిత్రుల. ఈ రోజు రాకపోతే రేపు వస్తాడు, రేపు రాకపోతే వచ్చే వారం వస్తాడు, వచ్చే వారం రాకపోతే వచ్చే నెల వస్తాడు, వచ్చే నెల రాకపోతే వచ్చే సంవత్సరం వస్తాడు. ఈ నమ్మకంతో మీరు ఉండండి, కానీ ఎవరిని బాధ పెట్టకండి. 1 గంట రాండి అని చెప్పండి. వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వస్తారు, మనస్ఫూర్తిగా వింటారు మిత్రులారా. సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను మీరు స్టడీ చేయండి. ఆ తర్వాత ఈ రోజు ప్రెజెంటేషన్ లో గనక మీరు తొందరగా వచ్చి ఉంటే మీరు ఈ రోజు మీ యొక్క సీనియర్ సహకారంతో సైన్ అప్ చేసుకోండి. ఎందుకంటే మిత్రులారా రాత్రికి మన ఎడ్యుకేషన్ లో కంప్లీట్ ఈ మాన్యువల్ ఏదైతే ఉందో, యాప్ ఎలా వర్క్ చేస్తుంది అనేది లైవ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి మీరు హోంవర్క్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు చేసుకోండి మిత్రులారా సైన్ అప్ మీ సీనియర్ సహకారంతో. అదే విధంగా మీకు గనక 9 గంటలు పూర్తయిపోతే, కొంతమంది అంటారు సార్ 3 రోజులు నాకు ఓపిక లేదు సార్, నాకు తొందరగా కావాలి సార్ అంటే, ఒకటే రోజులో ఈ 9 గంటల ప్రోగ్రామ్ మీరు పూర్తి చేసుకోవచ్చు. అంతే తప్ప 3 రోజులు కంపల్సరీ లేదు మిత్రులారా. కానీ సబ్జెక్టు తెలుసుకున్నాక మాత్రమే మీరు ఎంటర్ కాండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు, మీ కష్టార్జితం అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 9 గంటలు మీరు పూర్తి చేయండి. ఎడ్యుకేషన్ పార్ట్ 1, 2, 3 3 ప్లస్ ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో 6 టైమ్స్ మీరు వినాలండి. 6 సార్లు మీరు వినాలి. ఒకటే రోజులో మీరు 9 గంటలు ఇచ్చినట్లయితే మిత్రులారా ఇక మీకు ఏ సీనియర్ సహకారం లేదు, మీరు ఇండిపెండెంట్ గా పని చేయొచ్చు. అలాంటి డిసిషన్ కనుక మీది అయిపోయినట్లయితే మీరు ఇప్పుడే ఈ క్షణంలోనే మీ మొబైల్ తీసుకొని బెల్ ఐకాన్ పక్కన ఉన్న ఎడ్ మార్క్ ఓపెన్ చేసుకొని, ఆ తర్వాత ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని యాడ్ మనీ మీ సీనియర్ సహకారంతో తీసుకోండి. యాడ్ మనీ చేసుకొని మీరు ప్రైమ్ మెంబర్ కావచ్చు, మీకు ఒకవేళ 100% నచ్చినట్లయితే. మిత్రులారా ఈ రోజు మీ యొక్క విలువైనటువంటి సమయం ఇచ్చి నా యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నందుకు పేరు పేరున మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు సెషన్ లో మొట్టమొదటిసారి ఎవరు వచ్చారు, ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేజ్ చేయండి. మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు మిత్రులారా మీ స్క్రీన్ టచ్ చేయండి. రైట్ సైడ్ డౌన్ లో మీకు మోర్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది. ఆ అన్మ్యూట్ చేసినట్లయితే మిత్రులారా మీరు మీ యొక్క పేరు, మీ యొక్క సీనియర్ పేరు, ఆ తర్వాత మిత్రులారా మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి. సాయిబాబా సార్ కొద్దిగా హెల్ప్ చేయండి. సార్ నేను అన్మ్యూట్ చేశాను సార్. అలీ రాజాండర్ అలీ సార్. మీరు స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ మార్క్ ఉంది సార్, దానిపైన స్లోగా టచ్ చేయండి. అలీ గారు మాట్లాడండి సార్, ఓపెన్ అయింది మైక్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అలీ గారు. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. నా పేరు అలీ అండి, మా సీనియర్ పేరు రాజా. సార్ ఈ రోజు ఏ ఊరు అండి మీది?
నెల్లూరు సార్. ఓకే, ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది చెప్పండి. సిస్టమ్ చాలా బాగుంది సార్. వెరీ గుడ్. కాబట్టి మీరు 3 days కంటిన్యూ చేయండి, కంప్లీట్ గా వినండి, నోట్ చేసుకోండి. 3 days తర్వాత అప్పుడు మళ్ళీ మనకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఓకే అయినాక మీరు 100% మార్కెట్ లో ఎలా చేయాలనేది. అలీ గారు నెక్స్ట్ సునీల్ గారు చెప్పండి సార్. సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, ఈ రోజు మీకు హార్ట్ టచింగ్ పాయింట్. సార్ నా పేరు సునీల్ సార్, మా సీనియర్ పేరు వచ్చేసి అనిల్. ఈరోజు నాకు హార్ట్ టచింగ్ పాయింట్ ఏంటంటే, అంటే మనం బాగుపడటంతో పాటు మన కింద ఉన్న వాళ్ళని బాగు చేయడం అనేది నాకు చాలా నచ్చింది సార్. అంటే సేవ సర్వీస్ అనేది ఇందులో ఉన్న గొప్ప సర్వీస్ అనేది మీకు నచ్చింది. సర్వీస్ అనేది మీరు 3 రోజులు కంటిన్యూ చేయండి సార్కు చెప్పినట్టు. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ లో పాల్గొనండి. ఆ తర్వాత మీరు దీంట్లో కంటిన్యూ కావచ్చు. థ్యాంక్ యూ సునీల్ గారు, మీ యొక్క ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సాయినాథ్ గారు, మీ దగ్గర లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ ఉంటుంది, అన్మ్యూట్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, హార్ట్ టచింగ్ పాయింట్ ఈరోజు. మీరందరూ కూడా 3 రోజులు కంటిన్యూ చేయాలండి. 4వ రోజు క్వశ్చన్ ఆన్సర్స్ లో పాల్గొనండి. జీవితానికి సంబంధించిన విషయం ఇది. ఆషామాషిగా మనము ఏదో నిర్ణయాలు చేసుకొని ఫేస్ వాల్యూ డ్యామేజ్ చేసుకోవద్దు. మిత్రులారా, మీకు యాప్ ఓపెన్ కావట్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు కోస్ట్ గా హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ గారికి, అదేవిధంగా వెంకట్ సార్ గారికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైట్ మళ్ళీ మనం ఎడ్యుకేషన్ సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం. మీ యొక్క సీనియర్ తోటి టచ్ లో ఉండండి. మీటింగ్ ఐడి మీకు ఇస్తారు.